ఇండస్ట్రీకి పరిచయం అవ్వాలన్న పిచ్చి. ఆ పిచ్చి అది మొదటి నుంచి ఉంది కాబట్టి ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు లవ్ పాటలు చేసినప్పుడు వేరే పాటలు చేసినప్పుడు యూత్ మీరు అన్నట్టు తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. ఇంకోటి వ్యూస్ కూడా ఎక్కువ పోతాయి. దాని ప్రతిఫలం కూడా ఉంటుంది. ఈ మెసేజ్ ఓరియంటెడ్ జోనర్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ఒక 10 పాటలు చేస్తే అందులో ఏదో ఒక్కటి మాత్రమే అంతే చాలా రేర్ అనమాట. ఏదో ఒక సాహసం అనే చెప్పొచ్చు. ఆ బడ్జెట్ మనం పెట్టిన బడ్జెట్ అది మళ్ళీ రావచ్చు రాకపోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం చేసిన క్యారెక్టర్లు కానీ పాటలు కానీ కొంతమందికి స్పెషల్ పర్సన్స్కి తొందరగా రియాక్ట్ అవుతారు అనమాట. దాని ద్వారా ఉపయోగం ఉంటుందని నేను నమ్ముతున్నా. సో అది ఇది ఎంచుకోవడానికి మెయిన్ రీజన్. ఎన్ని ఇయర్స్ అయింది మీరు ఈ పాటలు రాయడం కావచ్చు? ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు మీరు ఈ ఫీల్డ్లో? ఆల్మోస్ట్ ఇంటర్ నుంచి నేను ట్రై చేస్తూ ఉన్నా. ఇంటర్ డిగ్రీ నుంచి ట్రై చేస్తూ ఉన్నా. మీరు మొదటగా రాసిన పాట ఏంది? బజరంగ్ పాట, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందూ. అది మీరే పాడిరా? అంటే రాసింది నేను ఆ టైంలో, అది పాడింది మాత్రం రాహుల్ సిప్లి గారు. అప్పట్లో అది బాగా ఫేమస్ అయింది కానీ రాసింది మీరే చాలా మందికి తెలియదు. అంటే అప్పుడు ఈ సోషల్ మీడియా అంతా లైక్ ఫాస్ట్ లేకపోవడం కానీ, నేను కూడా కొద్దిగా దూరంగా సైలెన్స్గా ఉండడం, అంటే ఎవరిని ఎట్లా అప్రోచ్ అవ్వాలి, సోషల్ మీడియాని ఫాలో అవ్వడం కానీ కొద్దిగా తక్కువ, కొద్దిగా ఎడ్డి మనస్తత్వం అప్పుడు ఉండే. ఎంతవరకు చదువుకున్నారు బ్రదర్ మీరు? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్ తర్వాత ఎవరైనా కూడా ఏదో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకోవాలి, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అవ్వాలని అనుకుంటారు కదా, పాటలు రాయాలి, ఇండస్ట్రీలోకి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? అంతే, ఎందుకో కళల ప్రపంచానికి అట్రాక్ట్ అయిపోయినా. అంటే తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి కానీ జనానికి బాగా దగ్గరైన సందర్భాలు ఉన్నాయి. పాటలు పాడిరా? ఉన్నాయా? ఏమేమి పాటలు పాడారు మీరు? ఎక్కువ మనం గోరెటి వెంకన్న గారు పాట పాడుతుండే ఆ టైంలో. పరుగు పరుగురు వచ్చినారు పట్నముల్లా వాలినారు, ఆ సాంగ్ చాలా బాగా పాడు. ఐడియా ఉందా? పాడగలుగుతారు ఇప్పుడు ప్రేక్షకుల కోసం? పరుగు పరుగునొచ్చినారు పట్నముల్లా వాలినారు, వలసొచ్చిందే మరిసి పెత్తందారులయ్యినారు, బర్రె జనిగలోలే బట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం ఎయ్యబట్ట జిల్లేడమ్మ జిట్ట, బర్రె జనిగలోలే బట్టి జిల్లేడమ్మ జిట్ట, మన బతుకాగం ఎయ్యబట్ట జిల్లేడమ్మ జిట్ట, యాడ నుంచో వచ్చినారు ఈడపీట మేసినారు, గుమ్మాలకు బొమ్మలోల గుడ్ల నెల్ల పెట్టుకొని, ఏ ఆఫీసు మెట్లెక్కిన జిల్లేడమ్మ జిట్ట, ఇల్లు ఎదురుంగనే కూసుంటారు జిల్లేడమ్మ జిట్ట, జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట జిల్లేడమ్మ జిట్ట, వీళ్ళ మీద మన్నువయ్యా, పరుగు పరుగునొచ్చినారు పట్నముల్ల వాలినారు. ఈ టైప్ ఇది బాగా పాడుతుంటే. మీ వాయిస్ వాస్తవంగా చెప్పాలంటే మీరు పాటల్లో వినేదానికంటే లైవ్ లోనే చాలా అద్భుతంగా పాడుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఇట్లా ఇది ఒక దేవుడిచ్చిన వరం అని అనుకుంటారా? ఇంత మంచి వాయిస్ బాగా సాధన చేసిన, ప్రాక్టీస్ బాగా చేస్తుండేది. ఊళ్ళో ఉన్నప్పుడు ఏమనుకుంటుండే చాలా సపోర్ట్ కూడా తక్కువ ఉంటుండే. ఇంకోటి ఏమంటుండే చాలా పిచ్చోన్ లెక్క చూస్తుండే, వీనికి ఏం పోయేగాలం పాటలు పాడుకుంటాను. కానీ తొందరగా అంటే ఏదో చెయ్యాలి సమాజానికి కానీ, ఏదో హింట్ ఇయ్యాలి, ఏదో మంచి చేయాలనే మనస్తత్వం మొదటి నుంచి ఉంది మనకు పెరిగిన వాతావరణం. మీరు ప్రాణం ఉన్నంత వరకు హిందువుల కోసం అనే పాట పాడారు, దాన్ని ఆ పాట పాడాలని ఎవరైనా అడ్వైస్ ఇచ్చారా, లేదంటే వ్యక్తిగతంగా మీకు పాడాలనిపించింది? లేదు, నేను స్టూడియోలో అవకాశం గురించి తిరుగుతున్నప్పుడు, అది 2017 టైమే. అప్పుడు నాకు వేరే ఛానల్ వాళ్ళు అప్రోచ్ అవ్వడం, అప్పుడప్పుడు స్టార్ట్ అవుతుంది ఏది అయోధ్య కట్టాలి అని చెప్పేసి 2017లో. సో అప్పుడు నా వాయిస్ విన్న తర్వాత చాలా బాగా పాడుతున్నావు, కానీ నీకు ఒక టాపిక్స్ రాస్తామంటే రాస్తా అని చెప్పిన. సో ఆ టైంలో మనకు ప్రాణం ఉన్నంత అది నేనే వాడదామని వచ్చిన. యాక్చువల్గా ఇక్కడ నేను వాడదామనే వచ్చిన, కానీ డబ్బులు ఆర్థికంగా లేకపోవడం, అప్పుడు నాకు పరిస్థితులు బాగాలేవు కాబట్టి ఇంకా రాహుల్ సిప్లి గంజ్ అంటే అప్పటికి ఫేమస్, మంగమ్మ పాటలు మంచి మంచి ఆల్బమ్స్ చేస్తున్నాడు కాబట్టి నాకు పేరు వస్తుంది కదా అన్న ఉద్దేశంలో అప్పుడు నేనే ఇవ్వడం జరిగింది. కానీ మీరు రాసుడే మొదటి పాటనే రాహుల్ సిప్లి గంజ్ పాడింది కదా, ఎట్లా అనిపించింది? గర్వంగా అనిపించింది, కానీ ఇప్పుడు తెలుస్తుంది అనమాట అందరికి. అప్పుడు తెలిసి ఉంటే బాగుండేది అని. ఇప్పుడు ఎవరికి అప్రోచ్ అవ్వాలో తెలియకపోవడం పెద్ద ప్రాబ్లం అయిపోయింది నాకు. సో హిందూ సోదరుల కోసం ఒక్కసారి ఆ పాట పాడదు? తప్పకుండా. ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలోన కడతాము మేమంతా రామ మందిరం, నింగిలోన చుక్కలు మెరువాల, జై జై బజరంగని గొంతెత్తి పాడాల, కాషాయం జెండా ఇంటి పైన ఎగరాల, హిందూ ధర్మాన్ని గడప గడప చాటాల, జై శ్రీరామ హనుమాన, శత్రు సంహార గగన విహారీ, శత్రు సంహార గగన విహారీ, మాకు ధైర్యం నువ్వే అవ్వాలి, ప్రాణం ఉన్నంత వరకు దమ్మున్న హిందువులం, అయోధ్యలో నా కడతాము మేమంతా రామ మందిరం.
ఓకే, మొత్తం వాయిస్ చాలా బేస్ ఉంది కానీ ప్రాణం పెట్టి వాడేస్తున్నారు ఏ పాట వాడినా కూడా. అంటే అంతేనా, ఏదో సాధించాలి ఇండస్ట్రీ. ఏంటి మీ అంతిమ లక్ష్యం ఏంటి జీవితంలో? అంటే సినిమా పరిశ్రమకు పరిచయం వాళ్ళని కోరిక తప్ప ఏ కోరిక ఉంటుంది అట్లా ఉంటుంది. అంటే మనం ఊరు వదిలిపెట్టి ఏదో సాధిద్దామని హైదరాబాద్ వచ్చి 10 ఏళ్ళ గడిచిపోయింది. ఎక్కడ, ఏ ఊరన్నా మీది? యాదగిరిగుట్ట మాసేపేట. తల్లిదండ్రులు ఏం చేస్తుంటారు? ఇక అమ్మింటికన్నా ఉంటుంది, అన్నయ్య వదిన పిల్లలు. వాళ్ళ లైఫ్ మిడిల్ క్లాస్ లైఫ్ ఏందో వాళ్ళ లైఫ్ వాళ్ళు గడుపుతారు. సో నేను 14 ఆ టైంలోనే అప్పటి వరకు ఉద్యమంలో పాల్గొని తర్వాత బయటకు వచ్చినా ఇంకా జనాలకి బాగా దగ్గర అయిపోయిన అప్పటి 2007 నుండి నా 10th క్లాస్ ఆ లైఫ్ నుంచే ఉద్యమంలో బాగా పార్టిసిపేట్ చేసిన. తర్వాత ఇంకా కల్చరల్ యాక్టివిటీస్, పిల్లలకి డాన్స్ నేర్పించడం కానీ ఇలాంటి చేస్తుంటారా, సాంస్కృతిక ఇవన్నీ ఇప్పుడు లేదు. సో అప్పుడు అట్లా చేసి జనాలకు బాగా దగ్గర అయిపోతూ ఇక ఈ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉండడం మంచిగా వర్కౌట్ అయింది కొద్దిగా. కానీ మీరు రాయడంతో ప్రయత్నం చేయకుండా ఆ పాటని అదే గ్రౌండ్ లెవెల్లో, ఫీల్డ్ లెవెల్లో ఆ శ్మశాన వాటికల్లో మీరు నటించడం ఏంది, చితి దగ్గర మాట్లాడడం ఏంది, లేదంటే ఈ రకమైన ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? అసలు చాలా మంది భయపడతారు మీ వీడియోస్ చూస్తే చెప్పాలంటే, వాస్తవం కదా? అది భయపడతారు, ఇప్పుడున్న తరం పిల్లలు అయితే భయపడతారు. అంటే కొత్తగా చేయాలన్న ఆలోచన ఒకటి. ఇంకోటి ఏంటంటే నేను అందరు చేసింది మొదట్లో చెప్పినట్టు అందరు చేసినట్టు నేను చేస్తానని ఎవరు గుర్తుపడియారు. బేసిక్లీ నేను ఇప్పుడు లవ్ సాంగ్స్ ఇంకేవైనా చేయొచ్చు, నా దగ్గర సత్తా ఉంది, రాస్తాను, కొన్ని రాసిన సాంగ్స్ కూడా అట్లా ఉన్నాయి. కానీ నేను అందరి దృష్టిని ఎలా ఆకర్షించాలి అనేది నాకు మొదటి నుంచి ఉంది. అట్లా ఇప్పుడు మన హీరో విక్రమ్ గారు కానీ, సూర్య గారు, మన కమల్ హాసన్ గారు, రాఘవ లారెన్స్ గారు డిఫరెంట్ ఆలోచన బాగా చూస్తుండే వాళ్ళ సినిమాలు పాటల పాత్రలు బాగా చూసి ఇట్లా చేయాలి. వాళ్ళ రెస్పాన్స్ విన్నప్పుడు నాకు చాలా, అంటే 10 మందితో పోల్చుకున్నప్పుడు వీళ్ళు ప్రత్యేకమైన పాత్రలు చేసినప్పుడు నాకు కొంచెం చాలా డిఫరెంట్ ఇట్లా గుడ్లా పోయిపోయి అరే ఇట్లా చేస్తే బాగుంటది అన్న ఒక ఫీల్ ఉంటుండే. సో అందుకని నేను అదే పంతా ఎంచుకున్నాను. రైటర్గా వద్దామని వచ్చినా కానీ ఇంకా అలవాటు వాడిపోయింది. ఇంకా మనం ఏ పాట మీరే యాక్టింగ్ చేయడం మనం ఇప్పుడు ఒక హీరోనో ఎవరినో పెట్టి పాటలు తీసేంత బడ్జెట్ లేదు. మిడిల్ అంటే మిడిల్ క్లాస్ ఎవరి దగ్గరనో అప్పులు చేసి మనం ఎవరినో హైలైట్ చేస్తే ఏమొస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం చేసేది అప్పు తెచ్చి మరీ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాం. మెసేజ్ జోనర్ అంటే చాలా డిఫికల్ట్, ఓపికతో కూడుకుంది కూడా. చాలా ఓపిక చాలా అవసరం. కానీ ఒక వీడియో మేకింగ్ చేయాలని అంటే మీ వెనక ఒక 2-3 ఉండాలి. అండ్ మోర్ ఓవర్ కెమెరామ్యాన్స్, ఆ టీమ్, అదంటే ఎట్లా మేనేజ్ చేస్తారు మీరు? సో స్టార్టింగ్లో అయితే నేను ఛానల్స్కి మాత్రం వాళ్ళకి అట్లా ఫ్రీగా వర్క్ చేసి ఉండే, అప్పుడు ఎవరు లేరు. కానీ తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళ సపోర్ట్ తీసుకున్న కొద్దిగా. అంటే ఇచ్చామని డబ్బులు, కానీ కొద్దిగా గొప్ప, మరీ అంత హై బడ్జెట్ కాకుండా 2001 నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా నేనే అప్పులు చేసి మరి ఒక టీం ఏర్పాటు చేసుకొని కొద్దిగా మనకు కన్వీనియంట్గా ఉన్న వాళ్ళతో ఒక హై బడ్జెట్ చెప్తే అది నేను ఇస్తా అంటే, లేదన్నా మీరు చాలా డిఫరెంట్ వ్యక్తులు, మీరు మీతో ప్రయాణం చేస్తే మాకు కూడా మంచి పేరు వస్తుంది అన్న వాళ్ళు ఉన్నారు. అట్లా వర్క్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మ నాన్న పేరేం పేరన్నా? యాదగిరి నాన్న పేరు, అమ్మ పేరు భారతమ్మ. కానీ ఊర్లో మీరు వీడియో మేకింగ్ చేస్తున్న సందర్భంలో ఎవరైనా ఊరు వ్యక్తులు, విలేజర్స్ చూసి అరే యాదగిరి వాళ్ళ కొడుకు ఏంది ఇట్లా శ్మశానంలో తిరుగుతున్నాడు, లేదంటే అది ఏంది ఆ అట్మాస్ఫియర్ లో తిరుగుతున్నాడు అనే ఒక చెప్పిన చాలా మంది ఉంటుంటారు కదా పేరెంట్స్ కి ఇచ్చిన వాళ్ళు, ఏమనిపిస్తుంది అట్లా విన్నప్పుడు? అంటే నేను మొదటి నుంచి కూడా కొద్దిగా మొండి మనస్తత్వం ఎక్కువ పట్టించుకోను అనేవాళ్ళు ఉన్నారు. సో ఫ్యామిలీ కూడా నన్ను ఎక్కువ పట్టించుకోరు, వాడిని లైఫ్ ఏందో వాడు గడుపుతారు. కొద్దిగా ఏమంటారు ఆర్గ్యుమెంట్ చేసే మనస్తత్వం అనమాట. సో మా వాళ్ళు. కానీ మన బాలన్న నాకు ఒక డౌట్, చాలా మంది కూడా ఇదే అడగమని చెప్పిర్రు ప్రేక్షకులు కూడా. ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయిండు అని అంటేనే ఆయన చితి దగ్గరికి వెళ్ళాలని అంటే కూడా భయపడతారు. పొద్దున్న దాకా మనతో కలిసి ఉన్న వ్యక్తి సాయంత్రం చచ్చిపోయినా అంటేనే తెల్లారా చితి మంటల దగ్గర పోవాలంటేనే భయం అనిపిస్తుంది ఒక రకంగా చెప్పాలంటే. కానీ అక్కడికి వెళ్ళడానికి అట్లా ధైర్య సాహసం చేయాలనే ఒక ఆలోచన కానీ ఎట్లా అనిపించింది మీకు? సో అందరూ చచ్చిపోతున్నారు కరోనా టైం ఇంకా. సో బేసిక్ ఖచ్చితంగా నేను కూడా చచ్చిపోతా, ఇది ఖచ్చితంగా దానికి ఫిక్స్ అయిపోయి ఉన్నా. కానీ అప్పటికే నేను ఈ బొందలగడ్డ పాట కానీ, బంధాలు, బంధుత్వాలు, మనుషులు ఇక మొదటి నుంచి అదే వాతావరణం కాబట్టి చాలా పాటలు రాసి పెట్టున్నాయి. వాటిని రిలీజ్ చేయాలి, ఏదన్నా ఒక్క పాటతోనన్నా నేను బయటికి రావాలి. ఇట్లా బయటికి వెళ్ళలేని దారుణమైన పరిస్థితి అని చెప్పేసి ఆ టైంలో ఇంకా నేను ఆ స్క్రీన్ మీద చూసుకోవాలని పిచ్చి తప్ప వేరేది కావాలని కదా, ఎట్లా ఫిక్స్ అయిపోయినా కరోనా అటాక్ చేస్తుంది నేను కూడా చచ్చిపోతాను. కానీ పరిస్థితులను బట్టి మీరు సాంగ్స్ రాయడానికి మీకు బాగా ఉపయోగపడుతుంది. ఏది మీరు ఇందాక చెప్పినట్టు బంధాలు ఏమారా ఓ మనిషి అనే పాట కూడా ఆ మధ్యలో మనం బాగా చూసినాం. నేను బతుకున్నప్పుడు ఎందుకు పాడాలనిపించింది ఆ పాట మీకు? అసలు చాలా ఏడుపు వచ్చేదన్న. అంటే ఎందుకంటే నేను హైదరాబాద్కి వచ్చి అందరిని వదిలిపెట్టి వచ్చేసిన అమ్మ నాన్న ఈ కుటుంబాన్ని వదిలేసి పెట్టొచ్చి ఎక్కడో హైదరాబాద్కి వచ్చి ఎన్నో తింటూ సగం కడుపు తింటూ అవే పాత బట్టలు వేసుకుంటూ
వేసుకొని పాత చెప్పులు తొడుగుతుంటూ స్టూడియోలో కొంటే తిరుక్కుంటూ నా డబ్బులే ఖర్చు పెట్టుకొని సో ఇవన్నీ చేస్తూ ఉంటే చాలా ఇక ఎమోషనల్గా చాలా బాధిస్తుండే. నేను బాధపడ్డ ఏవో కొద్దిగా ఇప్పుడు మాట్లాడుతున్నా కానీ అప్పుడు చాలా మొహమాటం ఎక్కువ. ఆకలి అయితే అన్నం పెట్టని అడగాలన్నా కానీ నాకు చెయ్యి రాదు. నన్ను ఆ టైంలో పోతురాజు కార్తీక్ అని అమ్మవారికి బోనాలకి మనవాడు పోతురాజు చేస్తుంటాడు. నన్ను ఒకరోజు ఇట్లా చూసి నా గొంతు వినంగానే నన్ను చీరదీసి ఒక 2.5 years 3 years ఆల్మోస్ట్ నన్ను వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నారు. వాళ్ళిద్దరు ఇంటి మనిషి లెక్క చూసుకొని నువ్వు ఎప్పటికైనా సక్సెస్ అవుతామని చెప్పేసి చాలా బాధలు కష్టాలు అయితే వెళ్ళబోసిన. చచ్చిపోదాం అనుకున్న సందర్భాలు ఉన్నాయి. అంటే నేను ఫెయిల్ అయిపోయాను, ఇంకా అయిపోయినా. ఇంత ఏమంటారు ఈ కాటికాపరి చావు దాకా పోయి అలాంటి పాత్రలు రిస్కీ చేసి ప్రాణం జీవితంలో ఇంత దీనమైన పరిస్థితులు చూసి అనుభవించిందన్న. చాలా గాయపడ్డా. నేను ఏంది చావు చేసుకున్నప్పుడు నేను చచ్చిపోతేంది, పాడేమోసినప్పుడు నేను చచ్చిపోతేంది, ఏదన్నా అటాక్ చేసి నన్ను చాలామంది మా బంధువులు కొంతమంది మా స్నేహితులు తిట్టి ఏడ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఏడ్చిన వాళ్ళు ఎందుకు ఇట్లా చేసినావు అని వాళ్ళు ఏడ్చింది. నువ్వు చెయ్యకు, మేము అందరం లేమా, ఎందుకు ఏదో పని చేసుకొని బతకొచ్చు కదా అని అంటే చాలా ఎమోషనల్ అయిపోయిన ఆ టైంలో. చాలా ఏడ్చి బండరాయిలకు అయిపోయినా. ఇప్పుడు మీరు ఈ రకంగా పాటలు తీయడం, శ్మశానాల్లో పాటలు తీయడం ఇవన్నీ చూస్తుంటే కొంతమంది మీకు సుపరిచితులైన వ్యక్తులే బాలు అనే వ్యక్తి వాడు ఒక పిచ్చోడు, వానికి ఏం తెలియదు, వాడు ఒక ఎడ్డోడు అని చెప్పి మాట్లాడే వ్యక్తులకు ఏం చెప్తారు మీరు? అట్లా అన్నోళ్ళు కూడా ఉండుంటారు కదా, ఉంటారు. ఏమనిపిస్తుంది మీకు? అట్లా ఏం చెప్తారు వాళ్ళకి మౌనం సమాధానం అన్న. నేను ఏం చెప్పలేను. ఇప్పుడు నేను ఎందుకు ఇట్లా చేస్తున్నా ఈ పిచ్చి, నాకేం అవసరం ముందలల్లా బుర్రడం, ఆ శ్మశానాల కాడ కంపు వాసన కాడ ఆ మట్టిలో ఇంత పిచ్చి దేనికోసం? నా కోసం, నా పేరు చూసుకోవాలి. ఇది ఒకటే లైఫ్. ఈ ఒక్క లైఫ్లో నేను ఏదో సాధించకుండా నేను పుట్టుకున్న చచ్చిపోకూడదు. నేనేదో ప్రపంచానికి తెలియాలి. మీరు ఏదో సాధించాలని అంటే శ్మశానంలో వీడియోలు తీయడమే ప్రధాన లక్ష్యంగా ఎట్లా పెట్టుకు, వేరే మార్గాలు కూడా ఉంటాయి కదా. అంటే అంత డేర్ అయితే ఎవరు చేయరు. అది ఇప్పుడు అంత వెళ్ళరు. చాలా సెంటిమెంట్స్ ఫాలో అవుతారు. ఎన్నో ఉంటాయి, మంచి చూసుకుంటారు, రకరకాల ఆలోచనలు వస్తాయి. కాకపోతే సెట్టింగ్ చేసి బొందలలోనే యాక్టింగ్ చేస్తారేమో కానీ నేను ఈ కాటికాపరి క్యారెక్టర్ క్రియేట్ చేసింది నేను ఆ టైంలో. బొందలగడ్డ పాట మీరు వినే ఉంటాయి ఆ టైంకి. సో ఆ కాన్సెప్ట్లో అవన్నీ అనుకున్నా కాబట్టి ఎవరు చేయని సాహసం చేస్తేనే కదా జనాలకు దగ్గర అయ్యేది. ఈ రోజు ఉంటాం, రేపు జస్తాం బై. కానీ ఈ రోజు నేను యూజ్ చేసుకోకపోతే నా అంత ఇంకా వేరే ఎవరు ఉండరు. సో ఆ కోణంలో ఎట్టి పెట్టి నాకు వచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. ఎవరు చేయండి నేను చేయాలి. ఈ డేర్ నేను చేస్తా. సో అదన్న అంటే మనల్ని అంటే ఎందుకు ఇది నీకు అవసరమా అని అన్న ఫ్రెండ్స్ ఉన్నారు, పిచ్చోడు అనుకున్న వాళ్ళు ఉన్నారు, నన్ను చూసి నవ్విన వాళ్ళు ఉన్నారు, ఎగతాళి చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నో ప్రాబ్లం. నాకు కనిపించింది నా గమ్యం మాత్రమే. కానీ ఇప్పుడు ఏమనుకున్నా పర్లేదు అన్న, ఎవరేమనుకున్నా పర్లేదు. అడక్క తింటున్నా అనుకున్నా పర్లేదు, బిచ్చగాడు అనుకున్నా పర్లేదు, పిచ్చవాడు అనుకున్నా పర్లేదు. ఏదేమైనా అనుకున్నా మీరు అనుకున్న లక్ష్యం సాధిస్తారు అంతేనా? అంతే. ఫ్రీగా ఇట్లా చచ్చిపోవద్దు, ఏదో సాధించి చచ్చిపోవాలి. దట్స్ ఇట్ అంతే. సరే, మీరు ఇన్ని ప్రయత్నాలు చేసారు, ఇన్ని వీడియోలు, ఇన్ని పాటలు రాశారు కదా. అరే మనకు అవసరమా ఈ ఫీల్డ్, లేదంటే ఈ ప్రయత్నాలన్నీ అవసరమా అని అనిపించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటే లాస్ట్ ఇయర్ అనుకున్న ఒక సంవత్సరం. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ పాటలు చేయక ఒక 1.5 years అవుతుంది. గ్యాప్ వచ్చింది మధ్యలో, చాలా గ్యాప్ వచ్చింది. అంతకుముందు బాగా చేస్తుండే, కొద్దిగా డిప్రెస్ అయినమాట వాస్తవమే. ఎందుకంటే మనకు ప్రొడ్యూసర్లు లేరు, మనమే అప్పులు తెచ్చి చేయడం అండ్ టైంకి రాకపోవడం కానీ, అది మిగతా స్టూడియో వాళ్ళ కొద్దిగా మనకి ఇవ్వకపోవడం, కొందరు ఇబ్బంది పెట్టడం, వాళ్ళన్న సూడిపోటీ మాటలు కానీ కొన్ని గుర్తొచ్చినప్పుడు ఎందుకురా ఈ ఫీల్డ్, నాకు మంచిగా హ్యాపీగా ఉండేటోని చదువుకుంటే ఏదో నవ్వుకుంటే హ్యాపీగా ఉండే లైఫ్ ఫీల్డ్కి వచ్చి ఇంత అయిపోయింది అని చాలా బాధ అనిపించింది. బాగా డిప్రెస్ అయిపోయింది. అందుకే 1.5 years గ్యాప్ తీసుకుంది కూడా అందుకే. అంటే ఎవరు దీనికి రీజన్ ఏంది ఇంత బాధపడడానికి? సో వ్యక్తుల పేర్లు చెప్పలేనులే కానీ ఇవన్నీ కామన్. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతాయి. మీ జీవితంలో, నా అంటే అందరి జీవితంలో జరుగుతుంది. ఇక ప్రతిసారి చెప్పి అవసరం లేదు. సో మోసం చేసిన వాళ్ళకు దండాలు, వదిలిపెట్టిపోయిన వాళ్ళకి, హింసించిన వాళ్ళని ఉద్దేశించి కూడా మీరు పాట పాడినట్టున్నారు కదా, మంది కొంపల నుంచి. వాళ్ళని ఉద్దేశించేనా పాడాలనిపించింది ప్రత్యేకంగా? అయ్యుండొచ్చు, కాదనలేము కూడా. కానీ కొత్తగా చేయాలన్న ఆలోచన ఉన్నది కాబట్టి డిఫరెంట్గా, అంటే అట్లా తిట్టుకుంటా. నిన్ను మోసం చేసిన వ్యక్తులు లేదా నువ్వు ఇబ్బంది వాళ్ళ వల్ల నిన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తులు ఇప్పుడు నా ఎదురుగా ఉంటే, నా ప్లేస్లో వాళ్ళు ఉంటే వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నాను? వాళ్ళని ఏం అనన్నా, అలసిపోయినా చెప్పి నేను ఇండస్ట్రీకి పోయిన తర్వాత అదే సమాధానం, ఆ సమాధానం అప్పుడు చెప్తా. ఇప్పుడు చెప్పను. ఇప్పుడు చెప్తే ఏం లేకముందుకే ఎగిరెగిరి పడుతుంది అని అంటారు. చిల్ల చూసుకునే వాళ్ళ ముందు నవ్వులోపాలు అయిపోతాం కాబట్టి ఎవరినేమన్నా. ఏదో ఒక్కసారి ఆ పాట పాడు, నిన్ను మోసం చేసిన వాళ్ళను ఊహించుకుంటా. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళుండ్రు. లోకంలా
మనసులటు పెట్టుకొని మీది కొడి మాట్లాడే ముసుగులో నటులు ఉండ్రు, లేనిపోనివి చెప్పి బట్టగా చేసేటి లేకిన కొడుకులుండ్రు లోకంలా. అబ్బబ్బ నువ్వెంత గొప్పోనివంటారు, అబ్బబ్బ నువ్వెంత మంచోనివంటారు, అరసకనులోన మాట మార్చేస్తారు. మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడిబట్టతో గోసె తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలా. సూపర్ బాల్ భాయ్, చాలా అద్భుతంగా వాడినావు కదా. అంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి వాడాలనిపించింది నీకు అన్నట్టు. అంటే నేను చేసిన ప్రతి పాట కూడా జనానికి తొందరగా కనెక్ట్ అయ్యే పాట. అది 1.5 year నుంచి నన్ను దాన్ని ఫిలప్ చేయాలా, అసలు ఇస్ బ్యాక్ అనిపించుకోవాలా అంటే మనుషులు వాళ్ళ ప్రవర్తనలు వాళ్ళ రూపాలు అంతా కూడా మోసం చేస్తారు అనేది నీకు పర్టికులర్గా ఎందుకు ఎక్స్పీరియన్స్ అయిందంటే? అంటే అనుభవించిన కదా. సమాజంలో అందరూ ఒకేలాగా ఉంటారు కదా, కానీ నీకు అట్లేదు కనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో ఇప్పుడు నేను రాసిన పాటలో ప్రతి ఒక్కరికి నాది అనుకునేలాగా ఉంటుంది, నా ఒక్కరికి పరిమితంగా చేసుకుంటారు పాట. ఇది నా పాట అనుకుని స్టేటస్ పెట్టే వాళ్ళు ఉంటారు. సో నేను రాసిన ప్రతి పాటల్లోనూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రామ్ గోపాల్ వర్మలక్క ఆయన అన్న రియాలిటీ చూపిస్తాడు, ఉన్నది ఉన్నట్టుగా. ఎవరు ఏమన్నా అనుకోని నాకు సంబంధం లేదు, చరిత్రలో జరిగిందే చూపిస్తాడు చరిత్రలో. సో నేను కూడా అంత నా రియల్ లైఫ్ లో జరిగింది చూపిస్తా, ఉన్నది ఉన్నట్టుగానే ప్రతి ఒక్కరు ఓన్ చేసుకొని ఇది నాదే అనుకునేలాగా. సో నేను అలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి అట్లా రాసిన. కనెక్ట్ కావాలి, టార్గెట్ రీచ్ అవ్వాలి, అతి తొందరలో ఇంత గ్యాప్ వచ్చింది దాన్ని ఫిలప్ చేయాలంటే నేను కొత్త అంటే ఇంతకుముందు ప్రీవియస్ పాటలు ఏముంటాయంటే చాలా శుతిమెత్తని పదాలు, ఇంత 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 అంటే వెయిటేజ్ ఉండకపోవు పదాలకు, ఇంత ఘాటైన పదజాలం ఇప్పుడు వాడలేదు ఫస్ట్ టైం. అది ఫుల్ పాట వేరే లెవెల్ ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ కానీ డైరెక్షన్ కానీ. అంటే మీరు రాసే ప్రతి ఒక్క పాట ఏదో పబ్లిక్ కోసం రాయాలని కాకుండా దానివల్ల మీరు అంత ఇంత సఫర్ అయ్యి రాసినట్టు క్లియర్ కట్ గా మనకు అర్థం అనిపిస్తుంది. గాయపడుతుంది మీరు పాట రాయాలని అంటే ఏదో ఒక ఇబ్బందులు మీకు జరిగి ఉండాలా? అట్లనే లేదన్న. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మెట్రోలో వస్తుంటే నాకు తెలియకుండా నా అమ్మాయి చేయి తాగింది, మీరు ఫోన్ చేసినప్పుడు సడన్గా కట్ చేసినప్పుడు గుర్తుగా. అది అన్ఫార్చునేట్ జరిగింది, నేనేదో ఆమెను కావాలని చేసినట్టు నన్ను అదో రకంగా చూస్తుంది. అరే నేను అసలు ఏదో ఇట్లా జస్ట్ డోర్ ఓపెన్ కాగానే సడన్గా వచ్చేసి తాకింది. దానికి ఆమె అట్లా రియాక్ట్ అంటే కలిసి కొద్దిగా మనిషిని అట్లా అంటే అలాంటి సంఘటనలు ఏదైనా అయి ఉండొచ్చు. ఇప్పుడు మెట్రోలో కింద నడుచుకుంటూ వచ్చినప్పుడు అడక తినే వాళ్ళే కావచ్చు, కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు, తినడానికి తిండి లేని వాళ్ళు, ఏదైనా సంఘటనలు హిజ్రాలే కావచ్చు, వేశ్యలే కావచ్చు, రైతులే కావచ్చు, పొలిటికల్సే కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఈ అసుర అనే పేరు ఎందుకు పెట్టుకున్నావు బాలన్న? ఎందుకు, దానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఉంటుందా? ఇదే అన్న మనస్తత్వం ఏంటంటే నేను ఎవరికి సరిగా అర్థం కాకపోవడం, మొండిగా వాదించడం, కొద్దిగా ఎక్కువ మందితో స్నేహం చేయను, చాలా తక్కువ మందితో. అసుర అంటే అర్థం ఏంది అసలు? అసుర అంటే మామూలుగా మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే బొందల మీద నివసించేవాడు, రక్తాన్ని తాగేవాడు, దేవతలను ఎదిరించేవాడు, అఘోరా ఇలాంటి పదాలు వస్తాయి బొందలలో ఉండేవాళ్ళు అని. కానీ నాకు ఎందుకో నచ్చింది. ఆ టైంలో జైలు అవకాశం రిలీజ్ కావడం, ఎన్టీఆర్ గారి సినిమా అది అసుర 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 రావణాసుర అనే సాంగ్ ఉండడం, నా మనస్తత్వం కూడా కొద్దిగా అలాంటి విలనిజం మనస్తత్వం. అంటే మీరు ఎంతసేపు తెర మీద కాకుండా ఆఫ్ ది రికార్డ్ కూడా అట్లే ఉంటారా? ఆఫ్ ది రికార్డ్ అంటే మరీ అంత ర్యాష్ ఉండ పరిస్థితి. ఇప్పుడు మనం పుట్టి పెరిగిన వాతావరణ పరిస్థితులు, లైఫ్ ని ఎంజాయ్ చేయాలంటే అంత ఈజీగా నేను ఎంజాయ్ చేయలేను. సరే, ఇప్పుడున్న పరిస్థితులలో మీ జీవితానికి ఏంటి అసలు? ఎంతసేపు ఈ పాటలు రాయడం, వీడియోస్ చేయడం, ఎలా లేదంటే అందరి లెక్క పెళ్లి చేసుకోవాలి, ఒక మంచి జీవితం గడపాలి, అట్లా ఏమైనా ఉందా? ఉండదు. ఎందుకు పెళ్లి చేసుకోవాలి, నేను ఎందుకు చేసుకోవాలి? ఇది జస్ట్ నా డ్రీమ్ రీచ్ కావడం కోసం. బాలన్న మీరు ఈ రకంగా ఇంత వీడియోలు చేస్తుంటే ఏ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది మరి మిమ్మల్ని? ఊకి ఇట్లా ఉండే కదన్న, మిగతా టైంలో నార్మల్ డ్రెస్సింగ్ సింపుల్ గానే ఉంటా. ఇప్పుడు ప్రాక్టీస్ ఇంకా భవిష్యత్తులో ఇంకా పాటలు రాయాలనే ఆలోచనలు ఉన్నారా? ఇంకా ఉన్నా కంటిన్యూ ఉన్నా రాస్తా, ఇంకా రాయాలి అంతే, ఏదో ఒకటి చేయాలి, చేసి జనాలకి ఒక సోషల్ మీడియాలో ఒక. కానీ కరోనాలో కుటుంబంలో అట్లా మనుషులు చచ్చిపోతుండే, సత్సంబంధాలు ఉన్న వ్యక్తులే మనల్ని కాటిదాకా రాలేని పరిస్థితిలో ఉన్నారు కదా, ఆ సెంటిమెంట్ ఎట్లా అటాచ్ చేసుకోవాలనిపించింది? ఎందుకంటే ఆ మధ్యలో కూడా బాగా వైరల్ అయింది కదా పాట. అవునవును, బొందలగడ్డ నీ ఆస్తి చాలా దగ్గర చేసుకున్న పాట. ఎందుకంటే జీవితం అంటే ఇంతే అని ఆ ఒక్క పాటతో నిర్ధారించేసిన నేను 100 పాటలు రాయాల్సిన అవసరం లేదు, ఇలాంటి దొంగన కొడుకులో ఇంకేదో మనిషి ఇట్లా మనిషి అట్లా రాయాల్సిన అవసరం లేదు. ఒక రచయితగా, ఒక నటుడిగా ప్రూవ్ చేసుకోవడం ఒక అవకాశం చాలన్నట్టు ఆ టైంలో అది నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా. కాకపోతే నేనను అప్పుడున్న వ్యక్తులకు కానీ ఎవరు తెలియదు, నా గురించి సెర్చ్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మీడియా ముందుకు కానీ ఇట్లా వచ్చి ప్రతి ఒక్కరికి ఇది నేను అసుర. సో ఓ మనిషి బొందల గడ్డర నీ ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి, కాటిలో కాలే అరెరరే కాటిలో కాలే
కాటిలో కాలే కట్టెల మేడ రమ్మంటున్నదిరా, నువ్వు ఎప్పటికైనా రావాల్సిందని నవ్వుత ఉన్నదిరా, నువ్వు వాడిన ఆటలు చెప్పిన మాటలు చాలు రవో నరుడా, మరువకు మరువకు నీకు నాకు స్నేహం ఉన్నదిరా, ఓ మనిషి బొందల గడ్డరని ఆస్తి, ఓ మనిషి తొందర పడితే కాదు మరి. సో అది చాలా అద్భుతంగా పాడారు. ఇది మరొక నీకు నాకు స్నేహం ఉందనేది అయితే నాకు చాలా అద్భుతంగా అనిపించింది. అంటే ఏ వ్యక్తి ఎంత సంపాదించినా ఏం చేసినా ఎన్ని పదవులు అనుభవించినా కూడా చివరిగా మనం అక్కడికే కదా వెళ్ళాలి, అక్కడికే. సో దాన్ని అది బాగా వర్కౌట్ అయింది. అంటే ఇవన్నీ అంతకుముందుకు రాసిన పాటలే, అంతకుముందుకు అంటే మీరు ఎట్లా రాసిర్రు అంటే శ్మశాన వాటికలు మాట్లాడితే ఎట్లుంటుందో దాన్ని మీరు బయట ఎలివేట్ చేయాలని. అవును, ఎలివేట్ చేయాలి. చాలా తక్కువ మందికి వస్తుంది ఆలోచన. సో ఆ టైంలో కొన్ని ఈ పాటను అంటే వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఈ పాటలు ఏంది, ఇది ఒక పాటన అనే వాళ్ళు ఉన్నారు. సో చూద్దాం ఏమో వర్కౌట్ అయిందో కాదు. కానీ ఒక్కసారిగా సరే ఎన్నో ఏళ్ళుగా మీరు ఈ ఫీల్డ్లో ఉండి పాటల రూపంలో రచయిత రూపంలో ఉన్నారు కదా, ఒక్కసారిగా మీకు అద్భుతంగా గుర్తింపు తెచ్చిన పాట ఏందని అంటే ఏం చెప్తారు? వెల్లురా ఓ మనిషి వెల్లురా బాగా జనాలకు తెచ్చేది. అదే నన్ను గంగిరెద్దు నుంచి ఎవరు ఈ బాలు అనేది ఒక డిస్కషన్ వచ్చింది. అప్పటి నుంచే తెలుసు. అంత ముందుకి ఇన్ని పాటలు చేసినా నేనెవరో తెలియదు. ఎప్పుడైతే నేను నా ఛానల్లో సపరేట్ చేసుకోవడం మొదలు పెట్టినో, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా, నువ్వు కట్టుకున్న బంగులా దాసుకున్న పైసలు ఏవి రావురో నీ ఎంటరావురో, నువ్వు వేసుకున్న బట్టలు రాసుకున్న రంగులు ఏవి రావురో నీ ఎంటరావురో, సొమ్ములుంటే సోకులుంటే దేవుడు అంటారు, ఉన్నది ఉన్నట్లు అంటే దయ్యం అంటారు, వెల్లురా నువ్వు వెల్లురా, వెల్లురా ఓ మనిషి వెల్లురా, అడవిలుంది అందమైన ఇల్లురా. ఇది బాగా కనెక్ట్ అయింది. గంగిరెద్దుల గెటప్. ఈ పాట ఎందుకు పాడాలనిపించింది మీకు? అంటే ఎట్లా రాయాలనిపించింది? అంటే దానికి ఏమైనా పర్టికులర్ మూమెంట్ ఉందా? అంటే అప్పటికి నేను చేసిన ఈ మెసేజ్ పాటలను హిట్ అవుతున్న సందర్భం, నన్ను కాటికాపరిగా కానీ ఇలాంటి డిఫరెంట్ అఘోరా క్యారెక్టర్లు, భక్తుడు శివభక్తుడు ఇలాంటి క్యారెక్టర్లు బాగా చూసి ఉన్నారు. ఏదో కొత్తగా చేయాలి, మళ్ళీ ఇదే కాన్సెప్ట్ తీసుకోవాలి. వేరే కాన్సెప్ట్ తీస్తే నన్ను జనాలు తొందర రిసీవ్ చేసుకోరు. ఈ లవ్ అంటే మళ్ళీ నేను జనాలకి మళ్ళీ దూరం పెరిగిపోద్ది, నన్ను గుర్తించడానికి టైం పడుతుంది. సో ఎందుకైనా మంచిది ఇదే కాన్సెప్ట్ తీసుకుందాం. ఈ కాన్సెప్ట్ పాటలు మిగతా ఛానల్స్ కానీ బాగా పుషప్ చేసినాయి బాగా. అంటే మీరు మొదటి నుంచి హిందువేనా? హిందూ కుటుంబం లేదు, మధ్యలో క్రిస్టియానిటీ కూర్చుకున్నారనే విన్నాం, వాస్తవం లేదు. అంటే నేను చర్చికి వెళ్ళినా క్రిస్టియన్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు నేను కల్చరల్ యాక్టివిటీస్ బాగా ఉన్నాయి కాబట్టి పిల్లలకు డ్యాన్సులు. పేరు బాలు కాకుండా ఇంకో పేరు కూడా ఉందంట కదా? అంటే జానీ అని పిలుస్తుండే. జాన్ అంటే జాన్ అని పేరు అప్పుడు నేను పెట్టుకున్నా. డీజోడి నాకు జానీ మాస్టర్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో అట్లా ఆ టైంలో డీజోడి బాగా రన్. ఏంటి మీకు జానీ మాస్టర్ నుంచి నచ్చే క్వాలిటీస్ ఏంటంటే? చాలా కష్టపడుతూ పైకి వచ్చిన వ్యక్తి, చాలా అంటే చాలా హార్డ్ వర్క్. ఆ స్టైల్ జానీ మాస్టర్ స్టైల్ వేరే వాళ్ళు అసలు చెయ్యలేరు. కానీ ఈరోజు తెలుసా జానీ మాస్టర్కి ఏం జరుగుతుంది ఆ పరిస్థితులు? తెలుసు చూస్తున్నా కదా. అంటే సమాజంలో ఎదిగే వ్యక్తుల్ని అట్లా చేస్తానన్నా మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఆమె మీద ఇప్పుడు ఎలిగేషన్ చేసింది కదా ఎవరైతే కొరియోగ్రాఫర్ ఉన్నారో, సో తను ఎదగడానికి అయితే ఒక స్వార్థపూరితంగా తను యూజ్ చేసుకుందని నేను అనుకుంటున్నాను. అంటే తప్పు జరిగి ఉండొచ్చు, అప్పుడు 17లోనో ఏ టైంలోనో జరిగింది అన్నప్పుడు. సో అమ్మాయిని చూస్తే ఇప్పుడు వచ్చిన ప్రీవియస్ కొన్ని వీడియోలు చూస్తే కానీ అంత అమ్మాయికు నాకు ఎందుకు అనిపించలేదు. సరే ఒకవేళ తప్పు జరిగినప్పుడు ఇద్దరు మనుషులు కలిస్తే తప్పు జరుగుతుంది, తప్పుపడ్డ వ్యక్తికి శిక్ష పడాల్సిందే. కానీ ఇన్ని రోజుల దాకా నువ్వు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది? మీ ఫ్యామిలీ ఏం చేస్తే ఆమె ప్రమేయం లేకుండా కూడా ఇట్లా జరగవు కదా? అంతే కదా, ఒకరి ప్రమేయం లేకుండా జరగదు. చాలా తెలివిగా వ్యవహరించిందని నేను అనుకుంటున్నా. సో తప్పు అయితే జరిగింది. ఉదాహరణ చెప్పారు మీరు, మెట్రోలో అనుకోకుండా చేయదాకా ఆమె రియాక్ట్ అయిన సందర్భం అవ్వలేదు అని అంటే దాని అర్థం ఏందన్నట్టు? అంతే, ఆల్మోస్ట్ ఆడికే వస్తుంది. సో కొంచెం తెలివిగా వ్యవహరించిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు తను బెస్ట్ కొరియోగ్రాఫరు, ఒక హీరోయిన్ మంచి పేరు ఉంది, ఫైనాన్షియల్లీ ఉంది, అందరూ సపోర్టు ఉంది. ఇదంతా వచ్చే ఇప్పుడైతే ఫస్ట్ చెయ్యి పడ్డదో అప్పుడే నువ్వు చెంప వెలగొట్టాల్సింది కదా. ఈ టైం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కానీ బాలుభాయ్ పొద్దున్న లేస్తే అంటే ఎక్కువ వీడియోలు మేకింగ్ చేసే ప్రక్రియల్లో నువ్వు ఎక్కువ శ్మశాన వాటికలలో అటుంటుంటావు కదా. అర్ధరాత్రి ఇప్పుడు మనం జనాల్లో ఉన్న ఒక అపో ఏంటంటే తెల్లారి గంటల 10 గంటలకు శ్మశాన వాటికల వైపు చూస్తేనే వాళ్ళకు ఒక రాంటి ఒళ్ళు జలధరిస్తుంది కదా. అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళడం, ఆ టైంలో ఆడ స్పెండ్ చేయడం లాంటివి, లేదంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళడం అటువంటివి చేస్తూ ఉంటావు ఖాళీగా ఉన్న సమయం? చేస్తా. నాకు బెస్ట్ ప్లేస్ అంటే అదే. ఎందుకని అట్లా? అంటే అంతే బాగా నచ్చింది. ఇది ఇంతే కదా జీవితం, ఇక్కడే కదా ఎవడైనా తెలిసిపోవాల్సింది, ఎవడైనా ఇడికి రావాల్సిందన్న మనస్తత్వము అట్లే ఉంది. అండ్ నాకు ఇంకో ధైర్యం కూడా వచ్చింది. ఫస్ట్ మొదటి పాట చేసినప్పుడు అయ్యో నేను నిజంగా చచ్చిపోతే ఏంది నా పరిస్థితి, నన్ను పాడేమొస్తున్నప్పుడు నేను నా ప్రాణం ఇట్లనే పోతే ఏంది
అని చెప్పేసి భయపడ్డ సందర్భాలు ఉన్నాయి కానీ ఇంకా నాకు నచ్చింది అంతే. సక్సెస్ ఇచ్చిన ప్లేస్ కదా అది, మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. మీరు ఇష్టపడతారా శ్మశానాలు? ఇష్టపడతా అంటే ఫస్ట్ ఇష్టం లేదు, భయం ఉండే, ఇప్పుడు నచ్చింది బాగా. కానీ మీరు శ్మశాన వాటికల్లో లెక్క ఉంటారు కదా, ఇప్పుడు సామాన్య జనాలను అడిగితే ఈ చాతబడులు లేదంటే పెద్ద ఒక ముగ్గేయడం, అక్కడ నిమ్మకాయలు వేయడం, లేదంటే ఎండుమిర్చి వేయడం, ఇట్లా ఉంటాయి కదా, చాతబడులు అనేవి ఉన్నాయంటారా? అంటే మీ ఎక్స్పీరియన్స్లో వాస్తవంగా ఉన్నాయా? వాటి వల్ల ఇబ్బందులు పడవచ్చా జనాలు? అంటే నేనైతే కలర్లో చూడలేదు, చూడండి నాకు జరిగింది ఉన్నది అని నేను నిర్ధారించడం నా తప్పు అవుతుంది. కానీ అంటే అవి ఊళ్ళల్లో కానీ ఎక్కడైనా సందర్భాలలో శ్మశానాల్లో అక్కడక్కడ చూస్తుంటాం, ఏదో ఒక సందర్భంలో చూస్తుంటాం. ఇప్పుడు నిమ్మకాయలు పెట్టుడో, పచ్చిమిరపకాయలు పెట్టుడో, కోడిగుడ్లు పెట్టుడో, అన్నం పెట్టుడో, ఆకు తయారు చేసిన అన్నం పెట్టి రాత్రి 1 గంటకు నీళ్లు పోసిపోవడం, అవన్నీ పెట్టి దాని చుట్టూ టాయిలెట్ పోసిపోవడం, ఇలాంటివి చూసిన పసుపు అన్నం కుంకుమ అవన్నీ కలిపి పిండాలు పెట్టడం చూస్తాం. బట్ నేను అవి దాటుకుంటూ పోయినా ఏమవుతుందో చూద్దామని బాగా ట్రై చేసిన, మరి తెలియదు. అంటే నా ధైర్యమా, ఎఫెక్ట్ కాలేదా? నాకు ఇంతవరకు ఏం ఎఫెక్ట్ కాలేదు. నేను శ్మశానంలో షూటింగ్ చేసి శ్మశానంలో ఉండి టైం స్పెండ్ చేసినప్పుడు దాని నెక్స్ట్ డే బాగా ఎనర్జెటిక్గా ఉంటా, నిజంగా చాలా ఎనర్జెటిక్గా ఉంటా. ఎందుకు తెలియదు ఇది, మరి అది నాకు తెలియదు. ఈ రోజు ఉన్న దానికంటే ఆ శ్మశానంలో షూటింగ్ జరిగిన నెక్స్ట్ డే చాలా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాను. మీరు ఇంతగా మాట్లాడుతున్నారు బాలన్న, శ్మశానానికి వెళ్తే మీకు చాలా ఎనర్జీ వస్తుంది. నిజంగా ప్రామిస్ అన్న, నేనైతే ఎనర్జెటిక్ ఉంటా, బాగా ఎనర్జెటిక్. అది అందరికి అట్లా జరగాలని లేదు, నేను మాత్రం చాలా హుషారు ఉంటాను. నెక్స్ట్ డే ఒక నెల రోజులు ఉన్న ఒక బాడీలో ఉన్న దానికంటే ఆ ఒక్క రోజు మాత్రం ఫుల్. మీరు హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎక్కడన్నా లోకల్ శ్మశాన వాటికల్లో వెళ్తుంటారా టైం స్పెండ్ చేయడానికి? అంటే ఎప్పుడు వెళ్ళలేదు, రీసెంట్గా లైక్ పంచగుట్ట శ్మశానమే కానీ కొద్దిగా ఇంటర్వ్యూలు జరిగే సందర్భాలు అంటే ఇంకా నాకు కామన్ అన్నది డైలీ లైఫ్లో మనం అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ అని ఎట్లా శ్మశానానికి వెళ్ళడం మీకు కామన్? నాకు కామన్, పెద్ద ఇష్యూ ఏం కదా. అంటే భయం లేదు, భయం పోయింది, అప్పుడే పోయింది. కరోనా టైంలోనే భయం పోయింది, ఇప్పుడు ఎట్లా వస్తుంది? కానీ పల్లెటూరులో మా బాలన్న శ్మశాన వాటికలు వెళ్తే దయ్యాలు ఉంటాయి, అర్ధరాత్రి వాళ్ళు 6-7 గంటలకే పడుకుంటారు కదా మన పల్లెటూరులో. రాత్రి 11 దాటితే ఒక విధమైన వైబ్రేషన్స్ ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి. చేస్తారా మీరు? ఆ టైంకి వెళ్ళి అక్కడ చేస్తుంటారా అని అంటా ఉంటారు. శ్మశానానికి వెళ్తే దయ్యాలు ఉంటాయి అని అంటారు కదా, మీకు ఎప్పుడన్నా ఆ రకమైన ఎక్స్పీరియన్స్ అయిందా? లేదన్నా, నాకు అలాంటిది ఏమో అనిపించలేదు. ఇప్పుడు బేసిక్లీ ఒక నడిరాత్రి పోయినా మనకు చెట్లు సడన్గా ఊగుతాయి, అది గాలి ఊగినప్పుడు మన భ్రమ అది ఉంది అనుకుంటే ఒక చెట్టు నీడబడ్డా మన నడిచే నీడ అట్లా ఉన్నా కానీ మనకు మన ఒంటి మీద ఆకుబడ్డా కూడా చచ్చిపోతాం, ఆకుబడ్డా కూడా భయం పిరికి చచ్చిపోతాం. సో లేదు, ఇది గాలే కదా. నువ్వు నెక్స్ట్ డే మార్నింగ్ పోయినా నెక్స్ట్ ఇంకే రోజు పోయినా అలాంటి వాతావరణం అక్కడ ఉంటుంది, కానీ ప్రత్యేకంగా ఉండదు అని. ఇప్పుడు అంటే కొంతమంది వాళ్ళు ఫేస్ చేసి ఉంటే మనం అయితే చెప్పలేం, కానీ నా కళ్ళ ద్వారా చూడకుండా నేను దేనైతే అంటా ఉంటారు కదా, నైట్ నాకు కళల్లో దయ్యం వచ్చింది, లేదంటే ఊపిరాడకుండా చేసింది, లేదంటే ఏదో ఒక అట్లా కనిపించింది అని అంటారు కదా. నాకు ఒక సందర్భంలో అనిపించింది, ఏది ఎప్పుడంటే అది శ్మశానాల పాట సమయంలోనే. ఇప్పుడు షేర్ చేసుకోవాల్సి వస్తుంది. షూటింగ్ అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత నాకు మొత్తం ఇట్లా కట్టేసినట్టు, మొత్తం కాళ్ళు చేతులు కట్టేసినట్టు అనిపించింది. అంటే నేను అనుకున్నానా భయపడ్డానా నాకు తెలియదు, ఫస్ట్ డే షూట్ కాబట్టి నేను ఏదైనా భ్రమలో భయంలో చచ్చిపోతానని ఫీల్లో ఉన్నాను తెలియదు. కాళ్ళు చేతులన్నీ తాళ్ళతో బిగ్గరగా కట్టేసినట్టు, నన్ను ఇట్లా గుంజేసినట్టు అసలు ఆ ఫీల్ అయితే జరిగింది. అంటే ఇట్లా అనలేం, ఇట్లా జరగలేం, ఏం చేయలేం, మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడలేం. ఆ ఫీలింగ్ ఎదుర్కొన్నా. ఆత్మలు ఉంటాయా అంటే ఏం చెప్తారు మీరు? ఉంటాయా? మీరు నమ్ముతారా? ఏం తెలియదు, మనం చూడలేదు, నేను ఏమనాలి? నీ శరీరాన్ని నడిపించేది ఎవరు? గాలిని చూపించు అని అంటే ఎవరైనా చూపిస్తాను, చూపించలేము. నీ ఆత్మను చూపించి నీ ప్రాణాన్ని చూపించడం మనం చూపించలేం కదా. అంటే శ్మశానంలో ఆత్మలు అక్కడక్కడే తిరుగుతుంటాయి, వాళ్ళని పాతిపెట్టిన ఆ ప్రదేశాలలో తిరుగుతుంటాయి అని చాలా మంది అంటారు కదా. మీరు అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు కాబట్టి మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. నేను కొద్దిగా సైన్స్ని ఫాలో అవుతాను, సైన్స్ని ఫాలో చేస్తాను. అంటే లైక్ నిజాన్ని కళ్ళారు చూసి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇది ఉంది, విన్నది చెప్పింది కాదు, నేను అసలు విన్నాను. ఇప్పుడు చాలా మంది చెప్తుంటారు వాళ్ళ ఎక్స్పీరియన్స్, అది నేను చూడని దాన్ని డిసైడ్ చేయలేను. అండ్ బొందలలో నేను చాలా చూసిన, డైరెక్ట్గా చూసిన కదా. సో అందుకని నాకేం కొత్తగా వింతగా ఏం అనిపించదు. శ్మశానానికి పోతే స్నానం చేయాలంటారు, అసలు నేను స్నానమే చేయను. షూట్లో ఫుల్ టైర్డ్ అయిపోయినకపోయి అట్లా పడుకుంటా, దాన్ని నెక్స్ట్ డే స్నానం చేసుకుంటా. సరే మనం సంతోషంగా కొద్దిగా ధైర్యం ఉండాలి కాబట్టి ఏదో నమస్కారం చేసుకోవడం తప్పేం లేదు, అంత భగవంతుని దయ అనుకోవడం తప్పేం లేదు, అట్లా అనుకుంటా. అంటే మీరంటే ఓకే వెళ్తారు, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీ వెనకాల వచ్చే టీమ్, వీడియో మేకింగ్ టీమ్స్ కానీ వాళ్ళ రియాక్షన్ ఎట్లా? నాతో కూడా అలాంటి గజ్జు వాళ్ళే ఉంటారు. ఓకే, ధైర్యం ఉన్న వాళ్ళు వస్తారు, పిరికోళ్ళు అట్లా ఏం రా అన్నా ఏందన్నా ఇట్లా ఇక్కడ రావడం అట్లా ఏం చెప్పారా? ఏం చెప్పారు. మా డిఓపి అట్లా అంటే పెళ్ళైన కొత్తలనే బొందలగడ్డ పాట తీసినప్పుడు పెళ్ళైన కొత్తలనే వచ్చిండు. బొందలగడ్డ పాట డిఓపి శ్రీనివాస్ అని వరంగల్.
అంటే సక్సెస్ కావాలి పిచ్చి అన్న తప్ప ఏముంటుంది, అవకాశాన్ని యూజ్ చేసుకోవాలని తప్ప. సెల్యూట్. అంత పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ రావడం శ్మశానాలకు వచ్చి తీయడం అంటే కష్టం. ఆయన తీసి నాకు బాగా నచ్చింది. ఈరోజు అసుర బాల్ అనే వ్యక్తి ఈరోజు హైదరాబాద్లలో ఇన్ని ఛానల్స్ వారిని ఇంటర్వ్యూల పేరు మీద పిలుస్తూ ఉన్నాయి, వారి ప్రత్యేకతలు జనాలకు చూపిస్తున్నారు అని అంటే, ఒకానొక సందర్భంలో చాలా ఇబ్బందులు పడ్డ సందర్భాలు కూడా ఉంటాయి కదా మీ జీవితంలో. ఆ టైంలో మీకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? ఆ టైంలో నన్ను ఆల్మోస్ట్ అందరూ వదిలేసిపోయిన వాళ్ళ స్వార్థానికో వాళ్ళ అవసరానికో వాళ్ళ ఎదుగుదలకో వాడుకున్న వాళ్ళే. ఇవన్నీ మనం అన్ని చెప్తూనే ఉన్నాం. కానీ నాకు ప్రసాద్ అన్న అని చెప్పేసి నిజామాబాద్ అన్న, అండ్ ఇంకొకరు మనకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడివాడ అన్న, బొమ్మసాని సుధాకర్ అన్న, వీళ్ళిద్దరే నాతో ఎక్కువ అంటే ఆర్థికంగా వీళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసిన వ్యక్తులు. ఏదైనా నేను అడగముందుకే నువ్వు మొహమాట వస్తున్నావు అన్న అని చెప్పేసి చెప్పలేవు అని చెప్పేసి వాళ్ళే రూమ్ రెంట్కు డబ్బులు కట్టడం, నేను ఈ స్థాయికి ఉండడం అంటే బికాజ్ ఒక 2 పిల్లర్లు వాళ్ళిద్దరు. దాదాపు ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడుంటావు బాలన్న? ఉంటాయి 100 చిల్లర ఉంటాయి ఆల్మోస్ట్. కొన్ని రిలీజ్ కానీ ఉన్నాయి, కొన్ని రిలీజ్ కానీ ఉన్నాయి. కాకపోతే ఎక్కువ ఏంటంటే ఈ పాటలు బాగా జనాలకి బాగా ఇవే. సో మీకు హైలైట్ అయిన పాటలలో మీకు అత్యంతంగా ఇష్టం అనిపించే పాట ఏంటంటే ఏడున్నాడు రా మనిషి అనే పాట నాకు చాలా ఇష్టం. అంటే మనిషి గురించి రాసిన తత్వమే, అది ఎక్కువ సక్సెస్ కాలేదు కానీ నాకు బాగా ఇష్టం. ఒక్కసారి పాడగలుగుతారా? ఏడున్నాడురా మనిషి ఏమైతున్నాడురా, ఏడున్నాడురా మనిషి ఏమైతున్నాడురా, అక్క చెల్లె అన్నదమ్ముల బంధాలేమైనాయి, ఆస్తుల కొరకు కొట్టుక సచ్చే రోజులే వస్తున్నాయి, బతికినప్పుడు బాధలు పెట్టి సచ్చినప్పుడు పాడెను మోసి, ఆస్తి కొరకు కొట్లాడే రోజులొచ్చేరా, ఏడున్నడురా మనిషి ఏమైతున్నాడురా, ఏడున్నడురా మనిషి ఎటు వెళుతున్నాడురా. సూపర్. మీరు పాడుతుంటే నాకు ఒక విధమైన వైబ్రేషన్స్ వస్తుంది బాడీలో, నిజం చెప్పాలంటే. అంత మోటివ్గా పాడుతున్నారు అన్నట్టు మీరు. బాగా కొన్ని సంఘటనలు చూసినా, ఇప్పుడు ఆస్తి కోసం అన్నదమ్ములు విడిపోవడం, కొట్టుకో చెప్పడం, తల్లిదండ్రులను చంపడం, ముసలోళ్ళు అయినదని చెప్పేసి అనాథాశ్రమాల్లో వదిలిపెట్టడం, బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, ఎవరో చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళు, ఇంకా పేదవాళ్ళే కలిసి బతుకుతారు, పేదవాళ్ళే కలిసి బతుకుతారు. నాకు ఇప్పటికీ కూడా నాకు ఆ సింపుల్ లివింగ్ అదే చాలా ఇష్టం అన్న. ఎక్కడికి వెళ్ళినా అట్లే వెళ్తా, నాకు చాలా ఇష్టం, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. బాలన డబ్బు ఆస్తి ఇవి ఎక్కువ విపరీతం అయిపోతే కూడా చాలా ఇబ్బందులు కదా మన. ఇబ్బంది వాళ్ళే కదా కొట్టుకొని తనుకొని చచ్చేది. అహంకారం, పొగరు, అది ఎంత విలువలు మర్చిపోయి మనిషి వాళ్ళే. అన్ని ఎక్కువైన వాళ్ళు కొట్టుకొని తనుకొని చేస్తారు. ఏమి లేనోడు 3 పూటల భోజనం దొరికితే చాలా అనుకుంటారు. చాలా వాళ్ళే గొప్ప. సో మనిషి మానవత్వం, మనిషి సొసైటీలో చచ్చిపోయిండు. ఏడున్న మనిషి లేడు. అవసరం జస్ట్ నువ్వు సక్సెస్ కావడం కోసమా, నువ్వు బాగుపడడం కోసమా, పిల్లం బిడ్డలు భార్య లవర్ ఏదైనా కావచ్చు. సరే, స్వార్థం లేకుండా ఏం జరగదంటారా ప్రపంచంలో? కానీ అందరు అట్లా ఉంటారు కదా. ఉంటారన్న, ఎందుకుంటారు? ఇప్పుడు అంటే ఉండొచ్చు, వాళ్ళని కాదు అనలేం లేదు. స్వార్థం ఇప్పుడు నేను ఒకప్పుడు స్వార్థపరుని అయి ఉంటే నేను ఇదివరకు నేను ఎక్కడో ఉండేటోని. నాకు స్వార్థం అప్పుడు లేదు. నేను బ్రతికించాలని మంచి చేయాలని ఆలోచన తప్ప, నువ్వు బతకాలని ఆలోచన తప్ప లేదు. అంటే స్వార్థం లేకపోవడం కూడా మూర్ఖత్వమే కదా. అంటే మరీ విలువల్ని మర్చిపోయి సిగ్గు శరం లేకుండా నాది కాదు ఇదంతా నాదే అనుకుని బతకడం వేరు. స్వార్థం లేకపోతే ప్రపంచంలో ఇప్పుడు కూడా అంటే ఈ టెక్నాలజీ, ఈ డెవలప్మెంట్, ఈ ఆధునిక ప్రపంచంలో స్వార్థం లేకపోతే కూడా ఎర్రోడేవాడు. కానీ బాలన్న నిజంగా మీ ఆలోచన చాలా వింత ఆలోచన. ఇప్పుడున్న పాస్ట్ జనరేషన్లో ఎవరైనా పాష్గా బట్టలు వేసుకోవడం, లేదంటే పాష్గా ఉండడం, స్పోర్ట్స్లో యాక్టివ్ ఉండడం అట్లా చేస్తుంటారు. కానీ ఏదైతే కనుమరుగైతున్న మన సంస్కృతి సాంప్రదాయాలు, కట్టెల కాపరాలు కావచ్చు, ఈ రకమైన అఘోరాలు కావచ్చు, మీరు చెప్పే అసురాలు కావచ్చు, ఈ రకమైన పద్ధతుల్ని జనాలను ఇంట్రడ్యూస్ చేయాలనే ఒక కొత్త ఆలోచన. అసలు ఈ యొక్క ఆలోచనకు నాంది ఎక్కడ పలికిందని అంటే అంతే. నా సినిమా పిచ్చి అని చెప్తా ఈజీగా. నేను ఏం చెప్పను ఇంకా దానికి అర్థం. ఈ పిచ్చి నాంది ఎక్కడ పడిందంటే, మనం సినిమాలు చూసేటప్పుడు ఊర్లలో ఉన్నప్పుడు మనం ఏదో అందరిలా కాకుండా కొత్తగా చేయాలి, అందరిలా కాకుండా కొత్తగా చేయాలి. నేను సినిమా నా ప్రాణం అనుకున్నా కాబట్టి అంతే తప్ప వేరే పర్టిక్యులర్గానే అట్లా చేయలేదు. నేను అంటే మీకు చెప్పినట్టుగా నేను ఉత్తగా చచ్చిపోదు బై, అంతే. నేనంటే ఒక చరిత్ర క్రియేట్ చేసుకొని చచ్చిపోవాలి. అది నేను ఎవరో జనానికి తెలవాలి. అదే ఆ ఆలోచన నాకు బోధ. కానీ మీరు పాటలు రాస్తున్న క్రమంలో ఇప్పుడున్న సొసైటీకి అందరికీ తెలుసు, జీవితంలో మనం చచ్చిపోయేటప్పుడు ఏది సాధించలేము, ఏది మనతోటి రాదని. అయినా కూడా మనిషి బతికిన రోజులు ఆస్తుల కోసం, పదవుల కోసం, లేదంటే తన వ్యక్తిగత అవసరాల కోసం పరితపిస్తుంటాడు కదా. అటువంటి వాళ్ళని చూసినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? వేస్ట్గానే అనిపిస్తుంది. నీ అమ్మ ఏంద్రా బాబు అంటే
నీకు తల్లికి కనీసం తల్లికి కడుపు నిండా భోజనం పెట్టలేవు, పిల్లలతో సరిగా టైం స్పెండ్ చేయలేవు, నీకు వచ్చే జీవితంలో నువ్వు హ్యాపీగా ఉండలేవు, ఇంకా ఎక్కువ కావాలి, ఉన్నదాంట్లో తృప్తి కాదు, ఇంకెక్కువ కావాలి, ఎక్కువ కావాలి, ఏం సడన్గా చచ్చిపోతే ఏంది కథ, అయినంతో పగ లేనంతో పగ, ఏమో నాకైతే ఆ రాయల్ లైఫ్ అయితే నచ్చదు, అస్సలు నచ్చదు. నేను కొన్ని ఈవెంట్స్కి పోయినప్పుడు కూడా నాకు మంచి ఇట్లా పాట పాడడానికి పోయినప్పుడు చాలా సింపుల్గా వస్తాను, వాళ్ళు మాత్రం హై లెవెల్ బాగా రెడీ చేస్తారు నన్ను. అరే ఇట్లున్నవి ఏందన్న, ఇంత కామన్ ఉన్నవి ఏంది, కొంచెం మంచి పాష్గా రెడీ అయ్యి రాపోయినావు అంటారు. మంచి బెడ్స్, మంచి రూమ్స్ ఫెసిలిటీస్ ఇచ్చినప్పుడు కూడా నేను కిందనే పడుకుంటాను, అది ఇవ్వరేమనుకున్నది. కానీ మీరు దొంగన కొడుకులు సాంగ్ చేసేటప్పుడు అంటే ఏదో అసురాల లెక్క కాకుండా, ఘోరాల లెక్క కాకుండా, ఒక వయసు అయిపోయిన వ్యక్తి లెక్క, ముసలి లెక్క చేసారు కదా, అది బాగా డిఫికల్ట్ అనిపించినట్టుంది మీకు? చాలా కష్టం అన్న, అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోద్ది, ఈ కాళ్ళు పనిచేయవు, కాళ్ళు అంటే ఈ పిక్కలు పనిచేయవు అండ్ నడుములు పనిచేయవు అనమాట. సో ఇట్లా మంది కొంపలు ముంచి మంటల్లో సలిగాగే దొంగ నా కొడుకులుండ్రు, నమ్మించి మన గొంతు తడి బట్టతో తెలివి కల్లోళ్ళు ఉండ్రు లోకంలో. అంటే ఒక ఏజ్డ్ క్యాండిడేట్ పాడితే ఎట్లుంటుంది అట్లా అన్నట్టు, అట్లా అన్నట్టు దాని తత్వాన్ని జనాలకి తెలిసేలాగనమాట. సో మెడలు పట్టుకోవడం కానీ, ఈ పిక్కలు నడుము గుంజడం కొద్దిగా ఖర్చు, కానీ నాకు చాలా నచ్చింది. నాకు అసమంటి క్యారెక్టర్స్ ఉంటేనే చేస్తాను, నేను ఆల్రెడీ చెప్పినా నేను డిఫరెంట్గా ఉండాలి. సో కాకపోతే ఈ కాస్ట్యూమ్ ఇదంతా మాత్రం నాదే ప్లానింగ్. అప్పుడు తంగాలని రిలీజ్కి ఉండడం, విక్రమ్ గారి సినిమా షూటింగ్ జరుగుతుండడం. కానీ మార్కెట్లో ఇంకో మాట మేము విన్నది ఏంటంటే మీ గురించి, చాలామంది ఇండస్ట్రీలో మీ పేరు చెప్పి ఆర్థిక పరంగా బాగా బలపడుతున్నారు అని చెప్పారు. మరి ఆ లెక్కన చూసుకుంటే మీ దగ్గర కూడా బాగా ఫైనాన్షియల్గా బాగా సెట్ అయి ఉండాలి కదా మీరు. మీరు ఇప్పుడు వచ్చిన నా రూమ్కి వచ్చి చూసినా కానీ ఒక 4 గిన్నెలు, 3 పళ్ళాలు, పాత బట్టలు, సింపుల్గా గోడల మీద ఏవో పిచ్చి పిచ్చి రాతలు, డైలాగ్స్, మోటివేషన్ డైలాగ్స్ తప్ప, తెల్ల పేపర్లు, పెన్నులు తప్ప ఇంకేం ఉండదు. అదేంటి బాలన్న, మీ పేరు చెప్పి చాలా మంది ఆర్థికంగా బలపడుతున్నప్పుడు ఇంకా మీకు ఎంత వచ్చి ఉండాలి? అట్లా రాలేదు, అట్లా నాకు ఏం రాలేదని కదా బాధ. అందుకే కదా నేను అప్పుడు రావాలనుకుంది, చచ్చిపోవాలనుకుంది. చచ్చిపోవాలనుకున్నారా? ఎందుకు ఈ కర్మని. నేను హైదరాబాద్కి వచ్చి వాళ్ళందరూ ఏమన్నా మనల్ని స్క్రీన్ మీద చూస్తే వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీడు సూపర్, రోజుకో స్టేటస్ పెడతాడు, వీనికి కష్టాలు ఏంది, ఇంకా డబ్బులు లేవా, మంచిగా పాటలు చేస్తున్నాడు, మంచి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు, మంచి వ్యూస్ వస్తున్నాయి అని అంటారు. కానీ నా ఛానల్ ఏముందన్న, నా ఛానల్ అసురా మ్యూజిక్లో 0. అసలు మనం ఏముంటే ఒక వెల్లురా మనిషి వెల్లురా పాట తప్ప ఏది లేదు. అంటే అవసరానికి వాడుకున్నారు అని అంటే సరే, ఇంకా ఏమవసరం, చిత్తం శివుందయ వదిలేయడమే. ఇక మనిషి అందరూ నీతిగా బతకాలని రూల్ ఏం లేదు కదా, లేదు. వాళ్ళు నీకు 3 పూటలు కడుపు నిండా భోజనం దొరికినప్పుడు నువ్వు ఒక పిడికడి మెతుకులు వేరేటను పెట్టినావు అనుకో, అది సంతోషం, అది నీ తృప్తి. ఓకే మనిషి మానవత్వ విలువలు బతుకున్నాయిరా అని అంటాం. ఎక్కడో ఒకటి ఉన్నా అంతా నాకే కావాలి, అంతా నాదే అనుకున్నావంటే ఇంకా అక్కడ ఎవడో ఎక్కువ రోజులు ఉండలేడు కదా. అంతే, అంతా నాది అనుకున్న వాళ్ళు ఉన్నారు. నేను రాసిన పాటలు వాళ్ళ రైటర్ అని వేయించుకున్న వాళ్ళు ఉన్నారు, నా పేరు నువ్వు తీసేసిన వాళ్ళు ఉన్నారు, నాకు తెలియకుండా నా పాటలు వాళ్ళ ఆడియో ప్లాట్ఫామ్స్లో పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. జరుగుతుందా మీ జీవితం? జరిగింది. కానీ అప్పుడు నేను నిజంగా చెప్పాలంటే అంత ఏదో అన్న అంటే ఎక్కువ ఈ బాధని దీన్ని అప్పుడు పెయిన్ ఎక్కువ మనతో షేర్ చేసుకోపోయాను. అనవసరంగా ఎందుకు, ఊరు నుంచి వచ్చింది ఎందుకు 10 మంది నోట్లు పడి గలీజ్ చేసుకోవడానిక, గర్వంగా బతకడానికి. బాలన్న, మీరు రాసే ప్రతి ఒక్క పాటలు ఏదో సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలని కాకుండా అవన్నీ కూడా మీరు పాటిస్తారా? అంటే జీవితంలో ఏది రాదు, అల్టిమేట్గా శ్మశాన వాటికనే ఇంపార్టెంట్ అన్నట్టు ఆ రకంగా మీ ఆలోచనలతో ఉంటారా మీరు? లేదంటే ఏదో పబ్లిక్కి కావాలని ఏదో చెప్పాలని 2 లైట్స్ రాయాలని కాదు? లేదు, మీరు నన్ను ఎంక్వైరీ చేసినా మీకు తెలుస్తుంది నేను ఎలా అంటే నా క్యారెక్టర్ అనేది. నేను అంటే ఇప్పుడు ఏదో సెల్ఫిష్గా బతకపోతే ఈ సమాజంలో మనం తొక్కుతారా బాబు అని తప్ప వేరే ఏం లేదు. ఇప్పుడు కూడా కొద్దిగా కన్నింగ్ ఫీల్ లాగా, అమ్మో ఎక్కువ ఇప్పుడు మనం పోయినాం అనుకో, ఇప్పుడు మనకి ఏం వస్తుంది, 10 రూపాయలు ఇస్తారా ఇయ్యరా, ఇప్పుడు ఆలోచిస్తాం, అప్పుడు ఆలోచించలేదు. సో ఆలోచించాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. ఇప్పుడు మీ గురించి మీరు ఆలోచించాల్సిన పరిస్థితి మీకు వచ్చింది. ఇప్పుడు వచ్చింది. నేను అట్లా ఆలోచించకపోతే నేను బతకలేను, ఇంకా వేస్ట్, నన్ను చచ్చిపోవాల్సి వస్తుంది. ఇంకా ఒక 80% అయితే నేను అన్ని జెన్యూన్గానే ఉంటాను. నా పాటలో పదాలు ఎంత జెన్యూన్గా ఉంటాయో నేనంత జెన్యూన్ మనిషినే. ఒక 20% ఏంటంటే అది లేకపోతే కూడా హైదరాబాద్ మనం బతకలేం. అంటే ఎంతసేపు ఈ జీవిత విధానాల మీద లేదంటే అఘోరాల మీద కాకుండా ఇట్లా మెలోడీ సాంగ్స్, లవ్ సాంగ్స్ ఎప్పుడైనా రాయాలని? రాసిన ఈ మధ్యలో ఒక సాంగ్ రాసిన, అంటే అది ఇంకా నేను రిలీజ్ చేయలేదు, మీకోసం పాడిన బై సార్. అట్లా కూడా ఉంటుందా? అట్లా కూడా ఉంటుందన్న, మనతో అన్ని హంగులు ఉన్నాయి. యాక్టింగ్, రైటింగ్, సింగింగ్ అన్ని స్కిల్స్ ఉన్నాయి. ఇది లేదు అది లేదు అన్నట్లేదు. మన ఈ ఛానల్ ద్వారా చూసి నాకు అవకాశాలు వస్తే చాలు. అవకాశాలతో పాటు డబ్బులు కూడా రావాలన్నావు. అవునా? తప్పకుండా. అంటే డిఫరెంట్, మన రామ్ మిరియాల గారి స్టైల్లో. పిట్టగూడులాగా అల్లుకున్నవే నన్ను, మట్టి గోడలాగా హత్తుకున్నవే పిల్ల,
పిట్టగూడులాగా అల్లుకున్నవే నన్ను మట్టి గోడలాగా హత్తుకున్నవే ఉడుకుడుకు బువ్వలోన పచ్చి పులుసు కలుపుకొని ఉడుకుడుకు బువ్వలోన పచ్చి పులుసు కలుపుకొని నిన్ను యాదు చేసుకొని నములుకుంట తింటుంటే జొన్న రొట్టె మీద ఎల్లిపాయ కారం అద్దుకొని నిన్ను గుర్తు చేసుకొని నములుకుంట తింటుంటే పాసిపోయిన బువ్వ కూడా ప్యారడైజు బిర్యానీల టేస్టుగా ఉన్నదే ఓ పల్లెటూరు పిల్ల నా పల్లెటూరు పిల్ల నా బతుకులోన మన్ను పోసినావే నా బతుకులోన దుమ్ము పోసినావే బొగ్గులక కర్రెగున్న నేనెట్లా నచ్చిందే బొగ్గులక కర్రెగున్న నేనెట్లా నచ్చిందే రాత్రిపూట పండుకుంట నిద్ర పడతలేదు పిల్ల ఏదో మంత్రం వేసినవే ఓ తెల్ల పిల్ల పట్నం పిల్ల మాయ వేసినవే ఓ తెల్ల పిల్ల పట్నం పిల్ల. అంటే పట్నం వాళ్ళు అంతా తెల్లగుంటారని మీ ఉద్దేశమా? అట్లా లిరిక్ కోసం అట్లా తీసుకున్నా, ఏదో డిఫరెంట్గా ఉండాలని ఈ టైప్ ఆఫ్ చేద్దామని రామ్ మిరియాల. ఇదేదో మీ జీవితంలో జరిగినట్టే రాసిర్రు అంటే కలుస్తారు అన్న ఇప్పుడు హాయ్ బాయ్ చెప్పేటోళ్ళు పాస్ పెట్టేటోళ్ళు మనకు కనిపిస్తారు కదా. సో అట్లా ఉందా మీ జీవితంలో లవ్ స్టోరీ లాంటివి ఏమైనా ఇప్పటివరకు ఉన్నాయి? ప్రపోజల్స్ క్యాజువల్ వస్తాయి, సెలబ్రిటీలకు ఎవరికి రావు, జర ఫేమ్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా వస్తాయి. మరి యాక్సెప్ట్ చేయలేదా, చేయాలని లేదా? లేదన్న ఎంతసేపు అంటే ఉంటుందిలే, లైఫ్ స్టైల్ ఉంటుంది కానీ పర్సనల్ లైఫ్లో ఎవరికైనా నడుస్తూనే ఉంటాయి కామనే. కానీ అంత సీరియస్ తీసుకొని అంటే ప్రేమ ఈ పిల్లే నా జీవితం, ఈ ప్రేమే నా ప్రాణం, ఇదే నా ఊపిరి జీవితం అన్నంత పిచ్చి ఎర్రి అని లెక్క మాత్రం. కానీ బాలన్న మీరు ఇంత కష్టపడి వీడియో మేకింగ్ పాటలు గిట్లా రాస్తుంటారు కదా, ఒక్కొక్క వీడియోకు ఎంత మోతాదులో వస్తుంటో కనీసం మీరు పెట్టినంత అమౌంట్ అన్నా మళ్ళీ మీకు వస్తుందా? లేదన్న రావట్లేదు ఇప్పుడు ఈ పాటతో చూడాలి అంటే ఇంతకుముందుకైతే నేను పెట్టే యావరేజ్ బడ్జెట్ ఒక 50,000 60,000 బిల్లో. ఇప్పుడు నేను రాసి పాడి యాక్టింగ్ చేసిన దానికి ఇప్పుడు కెమెరామెన్కి కానీ డైరెక్షన్కి కానీ ఆర్టిస్టులు ఫుడ్ ట్రావెల్స్ ఇవన్నిటికీ అవుతుంది. కానీ ఇప్పుడు అప్పు చేయడానికి కూడా సిద్ధపడుతున్నాం. నన్ను నేను ప్రపంచానికి అప్పు చేసేనేం లేదు కానీ ప్రపంచానికి పరిచయం కావాల్సిందే. చేస్తా అంతే, బరాబర్ అప్పు చేసేనే చేస్తా ప్రపంచానికి పరిచయం. మీలో నవరసాలు ఉన్నాయని విన్నాం, మీరు డాన్సింగ్ బాగా చేస్తారంట, పాటలు రాస్తారు, పాడుతారు, ఇంకా మిమిక్రీలు కూడా చేస్తుంటారట కదా. అంటే ఈ మధ్యలో నేర్చుకున్నా యాక్టింగ్ అన్ని స్కిల్స్ ఉంటేనే బాగా పోతుందని. జేపీ గారు వాయిస్ ఈ మధ్యలో ట్రై చేసిన, అట్లా రాకపోతే మాత్రం తిట్టుకోవద్దు, నేర్చుకుంటే ఈ మధ్య. ఏమిరా ఉపేందరు పొద్దుగాలు వచ్చిన అడుగుంటా, ఏమి చేసినావు, ఇక్కడ తిండి పెట్టినావా, ఏమి ఇంటర్వ్యూ మాత్రం తీసుకుంటున్నావు, పోయేటప్పుడు ఇంత కళ్ళు సాక తెప్పి లేకపోతే నేను తిట్టుకుంటాడు గబ్బునాయాలా. ఓకే, అంటే జేపీ గారే నన్ను తిట్టినట్టు అనిపిస్తుంది మీరు చెప్తుంటే. ఎంతమందిని లవ్ చేసినావురా, తెల్లగున్నావు, నాకు తెలిస్తే నేను కన్నింగ్ పిల్లగానే ఉన్నావు, ఎంతమందిని గోకినావు, వరంగల్ పిల్లని గోకినావు, అదేమి చేసినది, నీకు హ్యాండీ ఇచ్చినది, అమీర్పేట పిల్లని ఏమి గోకినావు, ఏమి చేసినవి, అది నిన్ను గోకి గోకి నీ పర్సు ఖాళీ చేసినది, గబ్బు నాయాలా. అట్లా అనిపిస్తుందా మీకు వాయిస్? కానీ మీది వాయిస్ అంటే మీ అవతారం అంతా కూడా అరుంధతి చూసిరా మీరు ఎప్పుడన్నా? అవునవును, పశుపతి అని తెలుసా? వదల బొమ్మాలి వదలా, నిన్ను రోమ రోమ అనుభవించి రంజు రంజు చెయ్యాలనుందే బొమ్మాలి. అలా చిన్నపిల్లలు మన ఇంటర్వ్యూ చూస్తే భయపడతారే, ఉత్సవం వాళ్ళకి జ్వరం గిట్ల వస్తే నేను బాధ్యుని కాదు, మరి ముందే చెప్తున్నా, మీ నెంబరే ఇస్తాను నేను వాళ్ళకి. అదే అంటే యాక్టింగ్ పర్పస్. మళ్ళీ ఉపేంద్ర గారు, మన రక్త కన్నీర్లో ఉపేంద్ర గారు, అయ్యో కాంత కాంత ఎంత పని చేశావు కాంత, గాడ్ ఈజ్ గ్రేట్ కాంత, నిన్ను ఇంత పిచ్చిగా ప్రేమించాను కాంత, నన్ను వదిలేసిపోయావా కాంత, చంద్ర అయ్యో అయ్యో నాకు తగిన శిక్ష జరిగింది చంద్ర, నువ్వు బాలును పెళ్లి చేసుకో చంద్ర, అయ్యో నేను నచ్చలేదా కాంత, మన రొమాన్స్ నీకు గుర్తుకొస్తలేదా కాంత, నీకు బెడ్రూమ్ లో హగ్గులు ఇచ్చారు కదా కాంత, ఆ ప్రేమ ఈ కుట్టి వ్యాధికి కట్టిందా కాంత, గాడ్ ఇస్ గ్రేట్ కాంత, గాడ్ ఇస్ గ్రేట్ కాంత, నువ్వు చచ్చిపోయావా కాంత, దేవుడు ఉన్నాడు కాంత, ఉన్నాడు. సూపర్ సూపర్ బాలన్న, చాలా ట్రెమెండస్, అసలు చాలా అద్భుతంగా చేస్తున్నారు మీరు. సో అట్లా మనం సాధనలు చేస్తుంటారా, ప్రాక్టీస్ రోజు ఇంట్లో ఉన్నప్పుడు రూమ్ లో ఉన్నప్పుడు చేస్తుంటారా? ఈ మధ్యలో అంటే నేను ఇప్పుడు అంటే లైక్ ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయన్నా మరి ఈ పాటలు విన్న తర్వాత, లేదంటే ఈ క్రేజ్ ఈ హైప్ ఇదంతా వచ్చిన తర్వాత? దొంగన కొడుకులు పాట విన్న తర్వాత మీరు అఘోరలాగా లైక్ ఈ హ్యాండిక్యాప్డ్ క్యారెక్టర్ చేసింది మీరేనా అని కొన్ని ఫోన్స్ అయితే వస్తున్నాయి ప్రొడక్షన్ చేయడానికి కూడా. సో హ్యాపీ, అంటే చూడాలి అది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది. ఇంతకుముందు కూడా అట్లనే అన్నారు కానీ ఇప్పుడైతే పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నా.
ఏది మిస్ చేసుకోకుండా ఉండాలనే ఉద్దేశం. ఎక్కడ లోపం లేకుండా లోపం లేకుండా సీరియస్గానే ట్రై చేస్తున్నా. ఇప్పుడు మనం ఆకలి అవుతుంది అన్నం పెట్టాను అనడంలో తప్పేం లేదు, అన్న నాకు ప్రొడక్షన్ లేదు చెయ్యండి అని. ఇప్పుడు అంత దేరి ఒక అవకాశం ఉంటే ఇవ్వండి అన్న, నాకు సినిమా తప్ప వేరే డ్రీమ్ లేదన్న ఒక్క అవకాశం, స్క్రీన్ మీద నా పేరు చూసుకోవాలి రైటర్ కానీ, టాలెంట్ ఉంది కాబట్టి అడుగుతున్నా కదా. సో అట్లా ఒకప్పుడు అడిగేవాడిని కాదు, ఇప్పుడు అడుగుతున్నా. ఎందుకంత పిచ్చి మక్కువ మీకు సినిమాలలో వెళ్ళాలనేది? అది నాకు తెలిసి జనాల్లో నేను ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమంలో బాగా జనానికి దగ్గరైనో, వాళ్ళు నేను చేసే డ్యాన్స్ మూమెంట్లు కానీ నేను పాడేటప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి మాత్రం షబా సరే సూపర్ బాగా పాడుతుండు, మంచిగా రాస్తాడు పాటలు, అది నువ్వు రాసినావా, ఆ ఇంపాక్ట్ అనేది నా మైండ్లో పడ్డది. సో అట్లా సరే కొత్త ఎందుకు ట్రై చేయాలి, పొలిటికల్గా కూడా ట్రై చేసిన సందర్భాలు ఉన్నట్టుగా మీ జీవితంలో? నేను మొన్న ఎంపీగా కూడా కంటెస్ట్ చేసిన కదా. అవునా? భువనగిరి ఎంపీగా పోటీ చేసిన. ఓకే. 7th ప్లేస్ నాది ఇండిపెండెంట్గా. ఓకే. 7th ప్లేస్. పార్టీ రిజిస్టర్డ్ పార్టీలు నేషనల్ పార్టీల కంటే కూడా చేసిన. అవునా? ఎందుకంటే ఉద్యమ మనస్తత్వం పెరిగిన కదా అక్కడ. ఉద్యమ నేపథ్యం ఇప్పుడు కూడా ఉందా ఆ ఆలోచనలు, ఆ భావజాలాలు? ఇక ఉంది కానీ మనం పొలిటికల్కి వెళ్ళాలంటే డబ్బులు కావాలి కదా. అండ్ నేను వాస్తవానికి నాకు అవన్నీ ఇంట్రెస్ట్, అంటే సమాజం దేశము మనుషులు అంటే పిచ్చి, ఏదో మంచి చేసి రావాలన్న పిచ్చి తప్ప వేరే ఆలోచన ఏమి ఉండదు. సో అలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ మనకేడు ఉంటుంది స్వార్థం, సెల్ఫిష్నెస్ అవేమి ఉండవు. సో అట్లా ఉండే అనమాట. డబ్బులు లేవు కాబట్టి మనం ఇలాంటి వాటికి దూరడం కూడా కరెక్ట్ కాదు. అంటే అసురబాల్ అనే వ్యక్తికి ఎంతసేపు శ్మశాన వాటికలు, కాలుతున్న చితిమంటలేనా, గుళ్ళు గోపురాలకు కూడా వెళ్తుంటాడా? గుళ్ళు గోపురాలు అంటే నేను దర్గాకి వెళ్తా, చర్చికి వెళ్తా, నాకు అన్ని ఇష్టం. అంటే నేను ఒక దర్గాకి వెళ్తారా? దర్గా కూడా వెళ్తా. చర్చికి వెళ్తారా? టెంపుల్కి వెళ్తారా? ఎందుకు అట్లా వెళ్ళొద్దు అంటారు కదా? నేను అన్నీ వెళ్తాను. అంటే మీరు హిందూ అన్నట్ట, క్రిస్టియనా, ఎట్లా ముస్లిమా? నాకు అర్థం కాదు. హిందూ ఫ్యామిలీ. మేము మా ఇంట్లో వెళ్ళా ముందు మేము వెళ్ళామా పూజలు. అండ్ నేను ఇప్పుడు శివుని మీరు మొక్కుతాను, నేను శివుని ఆరాధిస్తాను. అవును, ఇందాక మాటకు ముందు మాట తర్వాత శివుడు శివుడు అని. అది నాకు అమ్మ అనే వర్డ్ పదం కొంచెం లేట్గా వస్తుంది, అంటే సీరియస్లీ జోక్ కాదు కానీ నేను శివ పరమేశ్వర ఇట్లా నాకు అలవాటు అయిపోయింది. అంటే ఏ ఇబ్బందులు ఉన్నా కూడా ఆరాధిస్తారు. ఆరాధించడం అంటే పిచ్చిగా అయ్యా ఈ గుళ్ళో ఉన్నావు, నువ్వే దేవుని, ఆ బండ ఉన్నావు, ఆ బండలో నువ్వే, చెట్టు ఉంటే చెట్టు కింద నువ్వే, అట్లా పిచ్చి భక్తుని కాదు, మూర్ఖుని కాదు. మంచి చేస్తే ఆ మంచిలో దేవుడు ఉండని నమ్ముతా. ఇప్పుడు నువ్వు ఏమైనా 10 రూపాయలు ఇంకా దానం చేసినావు అనుకో, నువ్వే దేవుడు అంట. అందరూ ఏమంటారు దేవుని కోసం గుడికి వెళ్తారు, నేను ఆ టైప్ అస్సలు కాదు. నేను జస్ట్ నా మనశ్శాంతి తృప్తి కోసం వెళ్తా. ఆ కట్టడాలు ఎట్లా కట్టిరా, దేవుడు ఎట్లా ఉండే, అక్కడ అక్కడ టెంపుల్కి వెళ్ళి నాకు పెద్ద సినిమాలో ఆఫర్ రావాలి, నువ్వు అట్లా చేయాలి, అట్లా ఉండదు అసలు. ఇప్పుడు ఇంతవరకు నా జీవితంలో కూడా మొక్కలేను అట్లా. నేను అక్కడ వాతావరణం, వాళ్ళ భక్తుల నమ్మకాలను గౌరవించడానికి అంటే చూడడానికి పోతుంటా ఎట్లుంది పరిస్థితి. కానీ దండం పెట్టుకుంటా, సరే ఏది ఏమైనా మంచిగా జరగాలి, అందరూ బాగుండాలని అనుకుంటా. నా గురించి నేను ఇంత కొట్లాడుతున్నా, నాకు ఏమి ఇస్తలేదు దేవుడు అని, దేవుని గుళ్ళ మన్ను పోయా, నువ్వు నాశనంగాను, ఈ టైప్ కొంతమంది ఉంటారు. నువ్వు మంచి చేయకపోతే, వరం ఇవ్వకపోతే ఏం దేవుడు అని ఆయన వదిలిస్తాడు. సో అట్లేం కాదు. ఇగో ఈ రకమైన అవతారం వేసి ఎంతసేపు ఈ హైదరాబాద్ ఈ ఆఫీస్ చుట్టేనా, లేదంటే ఊరికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా వెళ్తుంటారా? ఎట్లుంటది మీ జనాలు? వెళ్తాను రాళ్ళు వేస్తారు, పిచ్చోడు అనుకుంటారు. అట్లా అస్సలు వెళ్ళాను, సింపుల్ వెళ్తా. అంటే అమ్మ నాన్నలు చెప్తుంటారా ఎందుకు ఈ రకమైన వీడియోస్ కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నావు, అవసరమా అని? వాళ్ళు పేరెంట్స్ సపోర్ట్ ఎట్లుంటది మీకు ఇంట్లో? సపోర్ట్ ఏం లేదు, వాడు బతుకు వాడు, వాని కష్టం వాడు, అంతే తప్ప నన్ను అసలు ఇట్లా టచ్ అన్నారు. పట్టించుకోరా మిమ్మల్ని? పట్టించుకోరు. కనీసం మీరు ఏం చేస్తున్నారు ఏందని మీరు తెలుసు, వాళ్ళకి తెలుసు. అంటే నేను మాట్లాడుతూ పోతూ ఉంటా కాబట్టి, వస్తుంటా కాబట్టి తెలుసు. కాకపోతే ఎవరికైనా ఏ తల్లిదండ్రులకి, కుటుంబానికైనా ఏముంటుంది, ఇంక సంపాదన ఏమైపోతుంది, ఎందుకు సంపాదిస్తలేరు, అందరూ సెటిల్ అయిపోతారు, మంచి ఇల్లు కట్టుకున్నారు, బంగ్లాలు కట్టుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు కదా, మనం ఏడేసిన గొంగడ ఆనే ఉందన్నట్టు మన జీవితాలు అట్లా ఉన్నాయి. ఎవరికైనా బాధ ఉంటుంది ఆర్థికంగా ఎదగలేదని, ఆ ఒక్క బాధ ఉంటుంది. ఇక చూద్దాం ఏం చేస్తాం, రాసి పెట్టుందా అలా జరిగింది. బాలన్న, మీకు సినిమా అంటే ప్యాషన్, పిచ్చి కాబట్టి ఒక పెద్ద డైరెక్టర్ నా స్థానంలో ఉండి నువ్వు జీవితంలో సినిమాల్లోకి రాలేవు, లేదంటే నువ్వు జీవితంలో ఇంకా పైకి రాలేవు అని ఒక ఆ రకమైన మాటలు మాట్లాడితే మీ రియాక్షన్ ఏంది? ఎట్లా ఏం చెప్తారు? కొట్టి చూపిస్తా, సచ్చేలోపు ఇండస్ట్రీలో అడుగుపెట్టి చూపిస్తాను చెప్తా. అంత కరేజ్ ఉంటుందా మీకు? ఎవరన్నా కాదు అని అంటే మాత్రం మీరు బాగా దూరం వెళ్ళేటట్టున్నారు. ఎంత దూరమైన వెళ్తా దీనికోసం, కాళ్ళు మొక్కుమన్నా మొక్కుతా, బాత్రూమ్లు అడుగుమన్నా అడుగుతా, అలా ఏ పని చేసినా చెప్తా. కానీ మీరు అల్టిమేట్ గా మీరు అనుకున్న సాధిస్తా తప్పేముంది, చేస్తా. కాళ్ళు పట్టుకోవడంలో తప్పేముంది. ఇదే పట్టుదల మీ ఎడ్యుకేషన్ లో పెడితే ఈ పాటికి పెద్ద ఆఫీసర్ అవుతుండేనేమో. ఖచ్చితంగా అది అప్పుడప్పుడు అనిపించింది, చాలాసార్లు అనిపించింది చదువుకుంటూ అయిపోవాలి. సరే, ఒకవేళ ఇండస్ట్రీకి రావాలనే మీకు ఆలోచన లేకపోతే ఏ ఫీల్డ్, ఆల్టర్నేట్ ఏ ఫీల్డ్కి వెళ్తే బాగుండని అనిపిస్తుంది మీకు అప్పుడప్పుడు? ఆల్టర్నేట్ గానా టీచింగ్ ఫీల్డ్కి వెళ్ళేటోనే. బాగా ఇష్టమా టీచింగ్ ఫీల్డ్, బోధించడం? ఎందుకంటే పిల్లలతో బాగా టైం చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి, స్కూళ్ళల్లో కానీ ఎక్కడైనా కాలేజ్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఇట్లా మోటివేట్ చేసే స్పీచ్లు ఇవ్వడం, అండ్ డ్యాన్స్ టీచర్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టీచింగ్ ఫీల్డ్ మొదటి నుంచి ఇష్టం. ఓకే.
కానీ మీలాంటి వ్యక్తులు బాలన్న చాలామంది ఫిలిం నగర్లో కానీ లేదంటే చాలా కాలనీలలో ఏదో ఒక ఏమంటారు టాలెంట్ ఉన్నా కూడా బయటికి రాకుండా లేదంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ లేకుండా చాలామంది ఇట్లా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చిన్న చిన్న క్యారెక్టర్ వస్తే చాలు లేదంటే చిన్న పేమెంట్ వస్తే చాలు అనుకునే వ్యక్తులు ఉన్నారు కదా. అటువంటి ఫ్యామిలీస్ కానీ అటువంటి కష్టపడే వ్యక్తులకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? అంటే మీరు కూడా అదే ఫీల్డ్లో స్ట్రగుల్ అవుతున్నారు కాబట్టి ఏం చెప్పదలుచుకున్నారు అటువంటి ఫ్యామిలీస్? జీవితంలో కాంప్రమైజ్ కావద్దన్న. అంటే మన లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని వదిలేసి ఇంత దూరం వచ్చి మనం ఏదో ఆశలు పెట్టుకుని వచ్చి దాన్ని మధ్యలో వదిలేసిపోవడం అయితే కరెక్ట్ కాదు. నెరవేర్చుకోవాలని అని చెప్తాను నేను ఎవరికైనా. ఆ లక్ష్యం కోసం బతికినప్పుడే కదా మనం ఏందో తెలిసేది. అవకాశాలు ఇస్తలేరు అని అంటే అరే నువ్వు ఎంతవరకు ట్రై చేస్తున్నావు ఏమో, నువ్వు చచ్చలేపు ఎప్పుడు వస్తుంది ఎవరికైనా ఒక్కొక్క టైం వస్తుంది లైఫ్. దాన్ని మన మధ్యలో వదిలిపెట్టి మన కుటుంబ పరిస్థితులు ఎవరికి లేవు. కుటుంబ పరిస్థితులు లక్షాధికారి కూడా బాధలే ఉంటాయి. ఇక దాచిపెట్టాలని నెక్స్ట్ బిజినెస్ ఏంది ఏం చేయాలి స్థాయి వ్యక్తులకే ఉంటుంది బాధలు. ఎవరికైనా ఉంటాయి. ఉండి దుబారా ఖర్చు పెట్టే వాళ్ళు ఉన్నారు, లేక బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. బాధలు ఎవరికైనా ఉన్నాయి. అంత మాత్రాన డబ్బున్నోడు సంతోషంగా ఉన్నట్టు కాదు, ఏమీ లేనోడు వాడిని చూసి బాధపడాల్సిన సందర్భం కూడా లేదు, అవసరం కూడా లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎంత చెట్టుకు అంతే గాలి అన్న. మనం ఇంత ఇప్పుడు మన రూమ్ రెంట్నే నెలకు 5,000 కడుతున్నా, వాళ్ళు 10,000 కడతారు, లక్షలు కట్టేటోళ్ళు ఉన్నారు, ఎంతకంటే ఎక్కువ కట్టి విల్లాలో బతికే వాళ్ళు ఉన్నారు. పీల్చే గాలి ప్రాణం అయితే ఒకటే కదా. మనకు ఓపిక ఉండాలి, మన గమ్యం చేరుకోవడానికి మనకు ఓపిక ఉండాలి అంతే. మధ్యలో వదిలేసారంటే వాళ్ళ పర్సనల్స్ మనం ఏం చెప్తాం. రైట్ అన్న. చివరగా మనిషి జీవితాన్ని ఉద్దేశిస్తూ వాళ్ళ జీవిత విధానాన్ని ఉద్దేశిస్తూ ఇన్ని పాటలు రాశారు కాబట్టి ఒకటే అక్షరంలో మనిషి జీవితం అంటే ఏంటి అని అంటే ఏం చెప్తారు? మనిషి జీవితం అంటే నిన్నటి కళ, నిన్నటి రాత్రి కళ. చాలా చాలా అర్థం ఉంది ఇందులో. నిన్నటి రాత్రి కళ, ఈ రోజు రాత్రి కళ కాదు, నిన్నటి రాత్రి కళ అంతే. దానికి ఒక సింపుల్, ఇంకా దాని గురించి ఎక్కువ మనం ఎందుకంటే నీకు నిన్నటి రాత్రి ఒక కళ, అంతకుముందుకు ఒక కళ, అంతకుముందుకు ఒక కళ, ఎన్నెన్నో కళలు. కత్రినా కైఫ్తో ఉన్నట్టు కూడా కళలు పడతాయి. నువ్వు ఇక్కడే ఉంటావు, నీ ఆత్మ నీకు ఎక్కడో క్రికెట్ స్టేడియం గ్రౌండ్లో నువ్వు మ్యాచ్ చూస్తున్నట్టు కళలు పడతాయి. పెద్ద డైరెక్టర్ అయిపోయినట్టు, పొలిటికల్ అయిపోయినట్టు, మనం చచ్చిపోయినట్టు, బాగా డబ్బుల్లో తేలాడుతున్నట్టు, ఒకరోజు ఉపాసం ఉన్నట్టు, పిచ్చి పిచ్చి కళలు ఎన్నో పడుతుంటాయి కదా. ఆ కళ లాంటిదే జీవితం, కళ లాంటిదే జీవితం. వ్యక్తిగత కక్షలు ఇవన్నీ వేస్ట్. ఉన్న దాంట్లో తృప్తిగా పడితే నీ అంత గొప్ప మనిషే లేడు, నువ్వే దేవుడి అసలు. ఓకే, దట్స్ ఇట్. రైట్ బాలుభాయ్, మిమ్మల్ని కొంతమంది ఆదరించే ప్రేక్షకుల్ని కావచ్చు, మా ఛానల్ ప్రేక్షకులకు కూడా అంతిమంగా అసుర బాలు గారి జీవితంలో అంతిమ లక్ష్యం ఏంటంటే నేను చనిపోయే వరకు ఇగో ఈ పని చేసి చచ్చిపోవాలనే ఒక అటువంటి స్ట్రాంగ్ గోల్, డిజైర్ లాంటిది ఏదైనా ఉందా? సో ఎగ్జాంపుల్ చెప్తా, దీన్ని వివరిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, వాళ్ళకు నేను చెప్పే ఆశ, నా మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే నాకు 10 రూపాయలు దానం చేసారో, నేను ఈరోజు తోడుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళ గౌరవాన్ని కాపాడిన తర్వాతనే నేను ఊర్లో అడుగు పెడతా, లేకపోతే వాట్ ఎవర్ మేబీ వాళ్ళ రుణం తీర్చుకున్నట్టు. వాళ్ళ గౌరవాన్ని కాపాడిన తర్వాతనే ఏదైనా. ఆ గౌరవం కాపాడడం కోసం ఎన్ని మెట్లైనా ఎక్కుతా, ఎన్ని ఆఫీసులైనా తిరుగుతా, ఎంతమంది, అది ప్రేమ వ్యక్తిగతమా ఏదైనా కాదు, ఎన్ని వదిలేయడానికి కూడా సిద్ధమే. ఆ గౌరవాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ఊరు నుంచి ఒక్కడ గెలవాలి, అంత దూరం నుంచి నేను ఒకరికి ఆదర్శంగా బతకాలా, చావాలా. అది నన్ను నమ్మకం పెట్టుకొని తోడుగా ఉన్న నా స్నేహితులు కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా వెల్విషర్ ఎవరైనా, నా ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళందరికీ నేను వాళ్ళ నమ్మకాన్ని కాపాడుతా అక్కడ డెఫినెట్గా. దానికోసం ఎంత దూరమైన వెళ్తా, ఎంత సాహసమైన చేస్తా. నిజంగా వచ్చే శివాన్ని కూడా ముద్దాడు ఓకే, అవకాశం కోసం అంటారు, అవకాశం కోసం ఎంతకైనా దిగజారుతాడు రా అన్నట్టు కూడా తప్పేం లేదు, దిగజారడానికి కూడా సిద్ధంగానే ఉన్నా. అది రైట్ బాలన్న. అడగంగానే మా స్టూడియోకి వచ్చి మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకున్నందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలన్న. భవిష్యత్తులో మీరు ఆశిస్తున్నట్టు ఇంకా మీకు అవకాశాలు రావాలి, మీ టాలెంట్ ఇంకా నెరవేర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న.